పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనం ప్రతిరోజు దేవుడు మనకు నేర్పించే పాఠాలు మంచి మనసుతో, ఓర్పుతో, సహనంతో నేర్చుకుంటూ మన జీవిత యాత్రలో మనము ఎక్కడెక్కడ తడబడుతున్నామో, ఎక్కడ పొరబడుతున్నామో మన బ్రతుకులను సరిచేసుకుంటూ ప్రతిదినము యాత్రలో ముందుకు సాగిపోతున్నామనే నమ్మకంతో ఈరోజు మన ధ్యాన వడకములో 53వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 53వ రోజు మన ధ్యానాంశం చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. బాధకు కారణం నీవేనా? ప్రయాణములో బాధకు కారణం నీవేనా? ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో నిన్నటి రోజునే మనం ధ్యానం చేశాము. మోసేరోతు అనగా ద్వారబంధం. బంధాలు, అనుబంధాలు ప్రయాణములో ముఖ్యం. వాటిని బంధాలుని కోల్పోకుండా బంధాలకు ఇవ్వాల్సిన విలువ ఇస్తూ అన్నిటికీ మించి దేవుడితో మనము సంబంధం కలిగి యాత్రలో ముందుకు సాగిపోవాలి అని నిన్నటి రోజున మోసేరోతు అనే ప్రాంతంలో దేవుడు నేర్పించిన పాఠాలు మనం విన్నాం. రండి మూలవాక్యంగా సంఖ్యాకాండం 33వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. వారు మోసేరోతును వీడి బెనేయాకాను చేరిరి. వారు మోసేరోతును వీడి బెనేయాకానును చేరిరి. మోసేరోతు అనే ప్రాంతంలో నుండి ఇజ్రాయేలు ప్రజలు వారు విడిది చేసిన స్టేషన్ 27వ స్థలం, ద 27th స్టేషన్ బెనేయాకాను. బెనేయాకాను ఈ మాటకు అర్థం ముందు తెలుసుకుందాం, రెండుగా విభజించుకుందాం. బెనేయాకాను అనే పేరుని బెన్, హీబ్రూ భాషలో బెన్ అంటే కుమారుడు, బిడ్డ, కొడుకు అని అర్థం. బెన్ అనగా కుమారుడు అని అర్థం. ఆకాను అనగా బాధకు కర్త, బాధకు కారణం అని అర్థం. ఈ రెండింటిని కలిపితే బాధకు కారణమైన కుమారుడు అని బెన్యాకాను అనే పేరుకు అర్థం. మరలా చెప్తాను వినండి. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో 27వ స్థలం బెన్యాకాను. వారు మోసేరోతును వీడి బెన్యాకానులో విడిది చేసిరి. బెన్యాకాను అన్న పేరుకు అర్థం బెన్ అంటే కుమారుడు. ఆకాను బైబిల్ గ్రంథంలో ఉన్నాడు కదా. యెహోషువ గ్రంథంలో ఆకాను గురించి చదువుతాం. ఈరోజు మన ధ్యానాంశం కూడా ఆయన మీదే మనం ధ్యానించబోతున్నాం. ఆకాను అనగా బాధకు కర్త, బాధకు కారణమైన వాడు అని అర్థం. బాధకు కారణమైన కుమారుడు అని అర్థం. దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆ ఇజ్రాయేలీలకు, జూబిలీ యాత్రికులమైన మనకు యాత్రలో నీవు ఎవరి బాధకైనా కారణమా? ఎవరి దుఃఖానికైనా నీవు కారకుడుగా ఉన్నావా? ఎవరి ఆనందాన్ని, సంతోషాన్నైనా హరించే వ్యక్తిగా నీవు ఎదుగుతున్నావా నీ యాత్రలో, నీ జీవిత ప్రయాణంలో? అది వద్దు, అది తగదు. ఇజ్రాయేలీలారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, ఒక విశ్వాసులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఈరోజు ఇస్తున్న సందేశం ఏంటంటే జీవిత యాత్రలో, ప్రయాణంలో ఎప్పుడు ఎదుటివారి బాధకు నువ్వు కారణం కావద్దు. ఎదుటివారి ఏడ్పుకు, ఎదుటివారి కన్నీటికి నువ్వెప్పుడు కారణం కావద్దు అని ఈ చోటులో జీవిత యాత్రలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఒక ఇజ్రాయేలీలకే కాదు, విశ్వాసులమైన మనకు మాత్రమే కాదు,
ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవునికి ఈరోజు దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, బ్రతుకు దినములన్నీ, బ్రతికినన్నాళ్ళు నీవు ఎవరి కన్నీటికి కారణం కావద్దు. బ్రతుకు దినములన్నీ నీ వలన ఎవరు కూడా ఏడ్చేలాగా నీ జీవితం ఉండద్దు. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి ఎవరు బాధపడేటట్లు నీ ఉండద్దు అని దేవుడిస్తున్న పాఠం ప్రియులకు దేవుని బిడ్డలారా. కనాను చేరే ముందు ఇజ్రాయేలీయులకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. పరలోక కనానుకు చేరబోయే ముందు మీకు నాకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఇదే. మన మాట వలనైతేనేమి, చూపు వలనైతేనేమి, మన ఆలోచన వలనైతేనేమి, పనుల వలనైతేనేమి, ఎవరి జీవితంలో మనం బాధకు కారణం కాకూడదు. ఎవరిని మనం ఏడ్పించే వారముగా ఉండకూడదు. ఎవరి కన్నీటికి, ఎవరి దుఃఖానికి మనము కారణం కాకూడదు. ప్రియులారా, ఎన్ని జీవితాలు ఉన్నాయండి మనకి బ్రతకడానికి? ఉన్నది ఒక్కటే జిందగీ, ఒకటే జీవితం కదా. జీవితంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళా తిరిగి సంపాదించుకోగలం. కళ్ళజోడు పోగొట్టుకుంటే మరలా 1000-2000 పెడితే కొనుక్కోగలం. వాచ్ పోతే మరలా ఒక 2000-5000 పెడితే మరలా వాచ్ కొనుక్కోగలం. సెల్ ఫోన్ పోతే మరలా ఒక 10,000 ఇచ్చి కొనుక్కోగలం. కానీ జీవితం ఒక్కటే. అది పోగొట్టుకుంటే, అది కోల్పోతే మరలా జీవితం మరలా తిరిగి రాదు. నిన్నటి రోజునే మనం ధ్యానించుకున్నాం, జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నాయి మనకి. అమ్మా నాన్నలు, అక్కా చెల్లెళ్ళు, అత్తా కోడళ్ళు, మామ అల్లుళ్ళు, తాత మనమళ్ళు. జీవితంలో ఈ బంధాలు, అనుబంధాలు, మన బంధువులు, మన చుట్టాలు, మన పొరుగువారు, మన సంఘస్థులు, కుటుంబ సభ్యుల్లో ఎవరి దుఃఖానికి మనము కర్తగా, కారకులుగా ఉండొద్దు. బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. ఇది దేవుడు ఈ బెనియాకాను అనే ప్రాంతంలో మనకు చెబుతున్న పాఠం. ఎంతమంది బంధాలు, బంధుత్వాల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఇన్ని బంధాలు, బంధుత్వాల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఒక భార్యగా నీ భర్త దుఃఖానికి నువ్వు కారణం కావద్దు. ఒక భర్తగా నీ భార్య దుఃఖానికి, కన్నీటికి నువ్వు కారణం కావద్దు. పిల్లల దుఃఖానికి, కన్నీటికి తల్లిదండ్రులు కారణం కావద్దు. మా నాన్న తాగుబోతోడు, మా అమ్మ సరిగ్గా మమ్మ పట్టించుకోవటం లేదని పిల్లలు బాధపడేటట్లు తల్లిదండ్రులు కారణం కాకూడదు. అదేవిధంగా మేమెన్ని వసతులు, ఎంత బాగా ప్రేమిస్తూ చూసుకుంటున్నా మా పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదే అని తల్లిదండ్రులు బాధపడడానికి పిల్లలు కారణం కాకూడదు. మా పిల్లడు ఎప్పుడు చదవడు, వాడికి పొద్దస్తమానం ఆట, టీవీ అని నీ కన్న తల్లి నిన్ను చూసి కన్నీరు కార్చడానికి బిడ్డ నువ్వు కారణం కాకూడదు. ఎదిగొచ్చినటువంటి వయసులో ఉన్నటువంటి కుర్రాడు, వాడు జులాయిగా తిరుగుతున్నాడు, పట్టుమని ఇంట్లో కూడా ఉండడు, చెడు స్నేహాల్లో మునిగిపోయాడు, చెడు వ్యసనాల్లో మునిగిపోయాడని నీ కన్న తండ్రి కన్నీరు కార్చడానికి నీవు కారణం కాకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఒక మాట అడుగుతాను, ఎదుటివారిని ఏడిపించి నువ్వు సాధించేదేంటి జీవితంలో? ఎదుటివారిని రకరకాలుగా నీ మాటల వలన వారి బాధకు కారణమై నువ్వు సాధించేదేంటి? ఎదుటివారి కన్నీటికి కారణమై వారిని అనరాని మాటలంటూ, చేష్టల ద్వారా, హావభావాల ద్వారా వారిని కవ్విస్తూ, రెచ్చగొడుతూ ఇతరులను ఏడ్పించి మనం సాధించేదేంటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. మీరు మనం అందరం, నేను ఇతరులను ఆనందింపజేస్తున్నానా, ఇతరులను బాధ పెట్టేవాడిగా ఉన్నానా? కారణాలు ఏవైనా కావచ్చు, మీరెన్నైనా చెప్పండి. దేవుడు అంటున్నాడు, యాత్రలో ఇతరుల బాధకు నువ్వు కారణం కావద్దు. నువ్వు బాధకు కారణం నీవేనా? నీ ఇంటిలో బాధకు కారణం నీవేనా? దేవుడు అడుగుతున్నాడు మనందరినీ. మీ సంఘంలో దుఃఖానికి కారణం మీరేనా? మీరుంటున్న కాలనీలో, మీ అపార్ట్మెంట్స్లో
బాధకు సమస్యలకు కారణం మీరేనా? మార్చుకోండి. ఎంతమందికి సమస్యలు సృష్టించి మనం సాధించేదేంటి? ఇన్ని అలజడులు సృష్టించి మనం సాధించేదేంటి? యాత్రలో ముందుకు సాగలేవు. యాత్రలో మన గమ్యానికి మనం చేరుకోవాలంటే ఇతరుల బాధకు మనం కారణం కాకూడదు, ఇతరుల సంతోషానికి మాత్రమే మనం కారణం కావాలి అని. ఈ రోజుల్లో చాలామందిని ఒక గురువుగా, ఒక అభిషిక్తుడిగా సేవా జీవితంలో వింటూ ఉంటాము. ఒక తండ్రి వచ్చి ఏడుస్తూ వస్తాడు. వయసు చూస్తే చాలా పెద్దది ఉంటుంది. పోనీ జీవితంలో ఏ కష్టాలు లేవా? ఏ సమస్యలు, ఏ బాధలు పడలేదా? ఎన్నో దాటుకుంటూ వచ్చాడు ఆయన. ఎన్నో ఇబ్బందులు, జీవితంలో ఎంతో నలిగిపోయి వచ్చాడు. 2 పిల్లల్ని కన్నాడు. పిల్లల్ని కూడా పోషించి పెద్ద స్థాయిలో ఉంచాడు. ఎంత సాధించిన ఆ తండ్రి, ఆ పెద్ద ఆయన వచ్చి ఒక చంటి పిల్లోళ్ళలాగా ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ ఉంటే, అయ్యా ఎంత పెద్ద ఆయన, మీరెందుకయ్యా ఎంత ఏడుస్తున్నారంటే, మనసులో బాధ చెప్పుకోలేక కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా, అయ్యా ఏం చెప్పమంటారయ్యా, నా బాధకు నా కన్నీటికి కారణం నా కన్న కూతురే. ఇంకో తల్లి వస్తుంది, అదే వయసులో ఉన్న తల్లి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావంటే, నా బాధకు కారణం ఎవరో పరాయి వాళ్ళు కాదయ్యా, అల్లారు ముద్దుగా పెంచుకొని పెద్ద చేసిన నా కన్న బిడ్డే నా బాధకు కారణం. నా కన్న బిడ్డలే మా బాధకు కారణం. కట్టుకున్న భార్యే నా బాధకు కారణమని ఒకరు, కట్టుకున్న భర్తే నా బాధకు కారణమని మరొకరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా తోబుట్టువులే నా బాధకు కారణమని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈరోజు నీ సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టే బ్రతుకే కాదు. ఏమంటారు మీరు? మన సంతోషం కోసం, మనం ఆనందంగా ఉండడం కోసం నలుగురిని బాధ పెడుతూ బ్రతుకుతున్న ఆ బ్రతుకే కాదు. మీరు నాతో ఏకీభవిస్తారా? జీవితం ఒక్కటే, ఉన్నన్నాళ్ళు 10 మందిని ఆనందింపజేస్తూ బ్రతకాలి. బ్రతికినన్నాళ్ళు ఎవ్వరి బాధకు మనం కారణం కాకూడదు. బెన్ యాకాను అనే ఈ ప్రాంతంలో దేవుడు మనందరికీ నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ఇదే. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనములో బప్తిస్మ యోహాను జననం గురించి దేవుడి దూత చెప్పే మాటలు విందాం. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు, అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. విన్నారా? బప్తిస్మ యోహాను పుట్టుక గురించి జకర్యాతో దేవుడి దూత మాట్లాడుతూ, ఇదిగో నీ బిడ్డ పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు, ఇతని జన్మ అనేకులకు సంతోష కారణమవుతుంది. ప్రియులారా, ఈ మాట మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి చెప్పగలగాలి, నీ వల్ల మాకు సంతోషం. ఈ మాట ఒక కన్న తండ్రి సంతోషంతో చెప్పాలి. జీవితంలో ఎన్నో బాధలు పడ్డానండి, జీవితంలో ఎంతోమంది చేత మోసపోయానండి, కానీ నా అదృష్టం, నా భాగ్యం, నా కన్న కొడుకు నా కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. ఈరోజు నా కన్న కూతురు నా సంతోషానికి కారణమవుతుందని నీ తల్లి నీ తండ్రి గర్వంగా చెప్పుకున్న రోజున మన బ్రతుకు సార్థకమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితంలో ఎంతోమంది చేత ఓడిపోయి ఉండవచ్చు, ఎన్నో సందర్భాల్లో నలిగిపోయి ఉండవచ్చు, కానీ చివరికి వచ్చి ఇదిగో నా తమ్ముడే నా సంతోషానికి కారణమని, ఇదిగో మా చెల్లి నా సంతోషానికి కారణమని, మా అన్న సంతోషానికి కారణమని నువ్వు చెప్పుకునే రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా జీవితం సార్థకమవుతుంది. బప్తిస్మ యోహాను గురించి చెప్పే మాటలు వినండి. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు, ఈయన సంతోషానికి కారకుడవుతాడు. వీలే ప్రియులకు దేవుని బిడ్డలారా కారణ జన్ములు. నువ్వు పుట్టింది దేనికి? 10 మందిని ఏడిపించడానికా? 10 మంది మీద నిందలు వేయడానికా? 10 మందిని విమర్శించడానికా?
10 మందిని బాధకు, దుఃఖానికి, కన్నీటికి, ఏడుపుకు కారణం నువ్వవ్వడానిక? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు? 10 మందిని సంతోషపరచడానికి, అందరికీ ఆనందం పంచడానికి దేవుడు మనల్ని సృష్టించారు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. యేసు ప్రభు జనన సందర్భంలో లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. దేవుడు దూత గొర్రెల కాపరులతో చెప్పిన మాటలివి. మీరు భయపడకండి, సమస్త జనులకు పరమానందం కలిగించే వ్యక్తి ఆ బాలయేసుగా పుట్టారు మీ మధ్య అని. బప్తిస్మ యోహాను జననమేమో అందరికీ సంతోష కారణమవుతుంది. యేసుక్రీస్తు జననం కేవలం ఆనందం, సంతోషం మాత్రమే కాదు, పరమానందం కలిగించేది. ఎవరికి? కేవలము నీ కులస్తులకే కాదు, కేవలము నీ వర్గం వాళ్ళకే కాదు, కేవలము నీ గ్రూపు వాళ్ళకి, నీ బ్యాచ్ వాళ్ళకి, మీ చుట్టాలకి మాత్రమే కాదు, లోకంలో ఉన్న సమస్త జనులకు పరమానందం కలిగించడానికి లోక కళ్యాణార్థం పుట్టిన ఆ యేసయ్యను చూడమని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మన జన్మ బప్తిస్మ యోహానులాగా, యేసు ప్రభువులాగా అనేకుల ఆనందానికి కారణమవుతుందా? లేదా యోధా ఇస్కారియోతు గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారుని అప్పగించువాడికి అనర్థము తప్పదు, ఇటువంటి వాడు పుట్టకుండినా బాగుండేది. చూసారా, 10 మందిని ఏడిపించే ఈ బ్రతుకు వాడు పుట్టకపోయినా బాగుండేదే. 10 మందికి కష్టాలు కలిగించే ఈ వ్యక్తి ఈ భూమి మీద పుట్టకపోయినా బాగుండేదే. 10 మందిని మోసం చేసి, నమ్మించి, నమ్మిన బంటులా నటించి, నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి ఇస్కారియోతు, యోధా లాంటి వాళ్ళు పుట్టకపోయినా బాగుండేదే అని ప్రభు చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకుందామా? ఉన్నది ఒక్కటే జిందగీ, ఒకటే లైఫ్. జీవితం కరిగిపోయే మంచు లాంటిది. ఉన్న దాంట్లోనే 10 మందికి పంచు, ఆనందాన్ని పంచు, సంతోషాన్ని పంచు, నీ జీవితం నుండి అమృతం చిలికించు, విషాన్ని కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యాత్రలో, ఈ ప్రయాణంలో మనము కోరుకున్న మన లక్ష్యము, మన గమ్యము అయిన పరలోకాన్ని చేరాలి అంటే ఈ జూబిలీ యాత్రలో ఈ నిరీక్షణ యాత్రికులమైన మనం బెనియాకాను, బాధకు కారణం నీవేనా? మార్చుకో. కారణాలు అటుపక్క ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. నీ నవ్వు ఇతరులకు బాధ పెడుతుందేమో, మార్చుకో. నీ వంకరి చూపు ఇతరులను ఇబ్బంది పెడుతుందేమో, మార్చుకో. నీ యొక్క మాట తీరు ఇతరుల దుఃఖానికి కారణమవుతుందేమో, మార్చుకో. నీ గయ్యాలితనం ఇతరులకు సమస్యలు సృష్టిస్తుందేమో, మార్చుకో. మనలో ఉన్న ఓసరవెల్లి తత్వం ఇతరుల బాధకు కారణమవుతుందేమో, మార్చుకుందాం. మనలో ఉన్న కోపం కానీ, అసూయ కానీ, స్వార్థం కానీ ఇతరుల బాధకు కారణమవుతుందేమో, మార్చుకుందాం. మనలో ఉన్న త్రాగుబోతుతనం కానీ, వ్యభిచారం కానీ, విగ్రహారాధన కానీ, మాంత్రిక శక్తులను నమ్మే ఆ ఆలోచన ఉందేమో, అది ఇతరుల బాధకు కారణమవుతుంది. బాధకు కారణమవుతుంటే మార్చుకుందాం. నా జీవితంలో ఒకవేళ సోమరితనమై ఇతరుల బాధకు కారణమవుతుందేమో, నా నిర్లక్ష్యపు ధోరణి ఇతరుల బాధకు కారణమవుతుందేమో, చదువుల్లో నేను చూపించే అశ్రద్ధ, నిర్లక్ష్యం ఇతరుల బాధకు కారణమవుతుందేమో. దేవుడు జ్ఞాపకం చేస్తున్నది, మార్చుకుందాం. నువ్వు ఇతరుల బాధకు కారణమై నువ్వు అనుకుంటున్నావు ప్రతిరోజు గడిచిపోతుంది, ఎదిగిపోతున్నాం, పెద్ద అయిపోతున్నాం, ఏదో రకంగా పూట గడిచిపోతుంది అనుకుంటున్నాం. కానీ అలాంటి బ్రతుకే కాదు. ఇతరులను ఏడిపించి, ఇతరులను రెచ్చగొట్టి, గిల్లుతూ, పురికొల్పుతూ మనం సాధించేదేంటి? ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కటి మాట, దుబారా ఖర్చులతో సంసారం నాశనము చేసుకునే వారికి ఏమీ మిగలదు. మరొకసారి చూడండి, దుబారా ఖర్చులతో సంసారాన్ని నాశనము చేసుకునే వారికిట ఏమీ మిగలదు.
ఇదే మాటను ఇంకోలా చెప్తాను చూడండి. దుబారా ఖర్చులతో ఇంటి వారందరినీ బాధ పెట్టేవారికి ఏమీ మిగలదు. విన్నారా ఈ మాట? దుబారా ఖర్చులతో సంసారాన్ని నాశనం చేసుకోవడం అంటే దుబారా ఖర్చుల కోసం ఇంటి వారిని బాధ పెట్టేవారికి ఏమీ మిగలదు, భవిష్యత్తు ఉండదు. క్రిస్మస్ పండుగ వస్తుందంటే అడుగుతాడు, నాకు 5,000 రూపాయలు షూ కావాలి, 1,000 రూపాయలు బెల్ట్ కావాలి, ఒక 2,000 రూపాయలు వాచ్ కావాలి, నాకు 10,000 రూపాయలు జత బట్టలు కావాలి. బడ్జెట్ నీకే 30,000 అయిపోయింది. ఇక కూతురు అడుగుతుంది, నాకు మంచి డ్రెస్ చూశాను మొన్నే షోరూంలో చూశాను, అందుచేత నాకు 20,000 రూపాయలు ఫ్రాక్ కావాలి, మరి అదేవిధంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరి అవి ఇవి చేయించుకోవడానికి మాకు 5,000 రూపాయలు కావాలి. అక్కడే బడ్జెట్ 25,000 అయిపోయింది. నీ తండ్రి సంపాదన ఎంత తెలుసా? దుబారా ఖర్చులతో సంసారాన్ని నాశనం చేసుకునే వారికి ఏమీ మిగలదు. దుబారా ఖర్చులతో ఇతరులను బాధ పెడితే, ఇది కావాలి ఇస్తావా చస్తావా, ఈ ఆఫ్టర్ ఆల్ ఇది ఇవ్వకపోతే మమ్మల్ని కనడం ఎందుకు అనే పిల్లలు దుబారా ఖర్చులకు పోయి అమ్మా నాన్నలను కష్టపెడితే మీ లైఫ్లో మీకేమీ మిగలదు. దేవుడి వాక్యం చెప్తుంది, నేను కాదు. దుబారా ఖర్చులతో ఆ ఇంటి భార్య భర్తను పదే పదే బాధ పెడుతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ 20,000 రూపాయలు చీర కొనలేనిడివి నువ్వేం భర్త అనే అలాంటి మాటలు, ఆ మాత్రం సంపాదన లేనివాడివి నాలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడి ఎదుటి వారిని బాధ పెడితే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఫ్యూచర్లో భవిష్యత్తులో నీకంటూ ఏమీ మిగలనివ్వకుండా దేవుడు చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఉన్నా లేకపోయినా, నువ్వు చెట్టు కిందే కాపురం చేస్తున్నా, పచ్చడి మెతుకులే కారం మెతుకులే తింటూ బ్రతుకుతూ ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో. ఎవరిని ఎప్పుడు బాధ పెట్టడానికి నువ్వు కారణం కావద్దు. రైట్? ఆదికాండం 34వ అధ్యాయము 30వ వచనం నుంచి తర్వాత మీరు చదువుకోండి, అది నేను మీకు చదవటం లేదు. అక్కడ జరిగిన సందర్భం చెప్తాను, వినండి. యాకోబు షెకెము అనే ప్రాంతం వద్ద ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. యాకోబుని అడిగితే, అయ్యా యాకోబు గారా, జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించావే, అప్పుడెప్పుడూ రాని ఏడుపు ఇప్పుడెందుకయ్యా ఏడుస్తున్నావు? మోసగాడైనటువంటి లాబాను వద్ద 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు ఆ కష్టాలన్నీ ఎదుర్కొని అన్ని భరించావే, లాబాను దగ్గర ఉన్నప్పుడు ఏడవలేదు. మరి ఇదిగో లేయా మరి రాహేలు మళ్ళా 2 బానిసలను పెళ్లి చేసుకొని ఎంతమంది పిల్లల్ని పోషించే క్రమంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నువ్వు బాధపడలేదు. నీ కళ్ళమ్మడ ఎప్పుడూ కన్నీరు చూడలేదు, నువ్వెప్పుడూ ఇలా దుఃఖంలో ఉండటం చూడలేదు. ఎందుకయ్యా యాకోబు గారు మీరు ఇలా ఏడుస్తున్నారు అని అడిగితే, యాకోబు చెప్పే సమాధానం షెకెము వద్ద ఏంటంటే, ఒక్కగానొక్క కూతురయ్యా నాకు, ఈ 12 మంది సంతానములో నాకు ఒకే ఒక్క కూతురు దీనా. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఈ కూతుర్ని. నా చెక్కు చేతల్లో నా ఇంటి గడపలోనే నా మాటకు ఎదురు తిరగదని నా పిల్లని పెంచుకున్నాను. కానీ దీనా ఏం చేసింది? షెకెము వద్ద ఒక తిరుగుబోతుదానిగా షెకెము వీధుల్లో ఊరిలో తిరుగుతూ ఒక యువకుడి చేతిలో మానభంగానికి గురయింది. ఒక తిరుగుబోతు అయినటువంటి దీనాను చూసి కన్నీరు మున్నీరుగా యాకోబు ఏడుస్తున్నాడండి. మళ్ళా అడుగుదాం, యాకోబు గారు ఎందుకు ఏడుస్తున్నారంటే, నా కూతురు ఎలా చేసింది అని బాధపడే లోపల నా కొడుకుల్లో 2 కొడుకులు నా పరువు తీసేశారు. షెకెము అనే ఊరిలో నా 2 కొడుకులు షిమ్యోను లేవి అనే 2
ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ హత్య చేశారు, రక్తం ఏరులై పారేలా చేశారు. ఈరోజు యాకోబు అంటున్నాడు, నా ఏడుపుకు కారణం ఎవరంటే ఎవరో బయట వాళ్ళు కాదు, నా కన్న కూతురే నా దుఃఖానికి కారణం. నా కన్న కొడుకులైన షిమ్యోను లేవీలు నా బాధకు కారణం. ప్రియులరా, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఇదే మాట అంటున్నారేమో, నాకు తెలీదు. మీ ఇంట్లో పరిస్థితి ఏంటో నాకు తెలీదు. యాకోబు నా దుఃఖానికి నా కూతురే కారణం, నా కొడుకులే కారణం అన్నట్లుగా ఒకవేళ మీ అమ్మ నాన్న ఇదే మాట అంటే, మా బాధకు కారణం నా కొడుకేనయ్యా, నా దుఃఖానికి కారణం ఇదిగో నా కూతురేనయ్యా, ఎదిగిన వయసులోకి వచ్చారు కదా నా పిల్లలని కొంచెం స్వేచ్ఛ ఇచ్చాను, వారితో స్ట్రిక్ట్గా సీరియస్గా ఎందుకు ఉండడం అని కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాము అంతే. మేము వాళ్ళతో చనువుగా ఉండడం వాళ్ళు అలుసుగా తీర్చుకొని మాకే ఎదురు సమాధానాలు ఇస్తున్నారు. మా బాధకు కారణం మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన మా పిల్లలే మా మీద తిరగబడుతుంటే మా బాధకు కారణం మా పిల్లలే అని చెప్పుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బయటకు వచ్చి మా అమ్మాయి అంతా మా అబ్బాయి ఇంత అని గొప్పలు చెప్పుకుంటున్నారేమో, కానీ లోపల నిన్ను చూసి మీ తల్లి బాధపడుతుందేమో, లోపల నిన్ను చూసి నీ తండ్రి దుఃఖపడుతున్నాడేమో. ఒక్కసారి ఎందుకు ఆలోచించవు నా ప్రియ బిడ్డ? యాకోబు తన జీవితంలో అందరినీ జయించాడు. మోసగాడైన లాబానును జయించాడు. చంపడానికి వచ్చిన ఏసావు మనసు గెలుచుకున్నాడు. లోకమంతటినీ గెలవగలిగాడు, కానీ తన కన్న కొడుకుల్ని, తన కన్న కూతుర్ని గెలవలేకపోయాడు. తన సొంత బిడ్డల చేతిలో యాకోబు ఓడిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరెవరో ఊర్లో వారు యాకోబు దగ్గరికి వచ్చి నీ కూతురు అలా ఆట కదా, నీ కొడుకులు ఎలా ఆట కదా అనేటువంటి మాటలు వింటున్నప్పుడు ఆ తండ్రి అయిన యాకోబు హృదయం ఎంత ద్రవించిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పిల్లలైన మీ గురించి బజారులో, వీధిలో, మీరుంటున్న అపార్ట్మెంట్స్లో ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే నీ కన్న తండ్రి, నీ కన్న తల్లి ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే గేలీగా, వెటకారంగా, కామెడీగా, వెకిలి చేష్టలు చేస్తూ నవ్వుతున్న పిల్లలు ఉన్నారు. శాడిస్టులు అయిపోయారండి. నేను ఈ మాట అంటున్నందుకు వేరేలాగా అనుకోకండి. ఎదురుగా చూస్తున్నారు తల్లి నలిగిపోవడం, కానీ బిడ్డల్లో స్పందన లేదు. ఉదయం నుండి ఆ తల్లి వంటగదిలోనూ ఇంటి పనిలోనూ ఎంత కష్టపడుతుందో పిల్లలు చూస్తున్నా పిల్లల్లో చలనం ఉండదు, స్పందన ఉండదు. తల్లికి సహాయపడదామనేటువంటి భావం లేదు. సరికదా, తల్లి ఎంత కష్టపడి వండి పెడుతున్నా ఎలా ఉందేంటి, అలా ఉందేంటి అని తల్లి కష్టాన్ని ఎంచుతూ, తల్లి కష్టాన్ని కామెడీగా చేసే కుటుంబ వాతావరణం చూసి ఆ తల్లి ఎంత బాధపడుతుందో. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే వెకిలి చేష్టలు చేస్తూ తల్లిదండ్రుల మీదే సెటైర్లు వేసి కామెడీగా మాట్లాడే పిల్లలు మన మధ్య లేరందామా? ప్రియులారా, నోవా జీవితం గుర్తుపెట్టుకోండి. తండ్రి దిగంబరిగా ఉన్నప్పుడు తండ్రి దిగంబరత్వాన్ని చూసి నవ్వాడు హాము. ఏమయ్యాడు? శాపగ్రస్తుడైపోయాడు. తండ్రి యొక్క బాధను చూసి నవ్వే పిల్లవాడు, తల్లి యొక్క కష్టాన్ని చూసి నవ్వుతున్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి నవ్వితే, నోవాను చూసి నవ్విన తన బిడ్డ అయిన హాము శాపం పాలైపోయాడు. ఇది నేను చెప్పే మాట కాదు. మీ బిడ్డల్ని శపించాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. దేవుడు అభిషిక్తుడుగా మీ బిడ్డలందరినీ దీవిస్తూ ఉన్నాను. కానీ ఇంటిలో బాధకు నువ్వే కారణమైతే, ఆ ఇంటి ఇల్లాలుగా నీ భర్త బాధకు నువ్వు కారణమైతే, నీ భార్య కన్నీటికి కారణం నీవే అయితే ఒక భర్తగా, తల్లిదండ్రుల బాధకు కారణం పిల్లలైతే, ప్రియులారా, నోవా కన్నీటికి బాధకు కారణం హాము శాపగ్రస్తుడైపోయాడు.
యాకోబు యొక్క కన్నీటికి కారణం షిమ్యోను, లేవి శాపగ్రస్తులైపోయారు. గుర్తించుకోండి ప్రియులారా, ఆ తల్లి కష్టం నీకు అర్థం కావాలంటే నీకు ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నీవు కూడా ఒక బిడ్డకు తల్లివైతే ఆ బిడ్డ కూడా నీ వయసులోకి వచ్చినప్పుడు అమ్మ అటు వెళ్తాను ఇటు వెళ్తానంటే వద్దమ్మా అని నువ్వు ఖండిస్తూ ఉంటే ఆ బిడ్డ నీ మీద తిరగబడినప్పుడు, నీవు వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు నీ తల్లి నిన్నెందుకు గద్దిస్తూ ఉందో, ఎందుకు హెచ్చరిస్తూ ఉందో, ఎందుకు నీ తల్లి నీ మీద కన్నెర్ర చేస్తూ ఉందో నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడేం అర్థం అవ్వదు. ఏంటి మా మమ్మీ ఇంచేపు అది ఇది అంటుంది, మా డాడీ ఎప్పుడు కూడా తిడతా ఉంటారు అని ఇప్పుడు తల్లిదండ్రుల మీద నువ్వు సనుగుకుంటున్నా గొనుగుకుంటున్నా నీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడుగా అర్థమవుతుందో తెలుసా? నీవు ఒక బిడ్డకు తండ్రి అయినప్పుడు నీ తండ్రి ఎందుకు నీ మీద కోపపడ్డాడో అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది. నీవు ఒక బిడ్డకు తల్లి అయినప్పుడు ఎందుకు నీ బిడ్డను నువ్వు కంట్రోల్ చేస్తున్నావో అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఏడిపిస్తూ ఉంటే ఒక్క మాట చెప్తాను, బాధపడకండి. తల్లిదండ్రులను ఏడిపించే బిడ్డలుగా మీరు ఈరోజుంటే రేపుదయం మీకు అలా ఏడిపించే బిడ్డలు పుడతారు. జాగ్రత్త. ఈరోజు ఏది విత్తుతున్నావో రేపు దాన్నే కోసుకుంటావు. జాగ్రత్త. ఇది నేనన్నమాట కాదు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను, ఒక్కసారి వినండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. అదోనీసెదెకు యుద్ధము నుండి పారిపోవుచుండగా యూదీయులు అతనిని వెంటాడి పట్టుకొనిరి. అతని కాలు చేతులందలి బొటన వ్రేళ్లను కోసివేసిరి. అదోనీసెదెకు, నేను 70 మంది రాజులకు బొటన వ్రేళ్లు తీయించి తిని, వారు నా భోజనశాల వద్ద పడియుండి నేను విసరవేసిన మెతుకులు తిని బ్రతుకుచున్నారు. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను. ఏంటట? నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను అనెను. ప్రియులారా, అదోనీసెదెక్ అనే ఒక రాజు ఉండేవాడండి. అదోనీసెదెక్ అనే ఒక రాజు. ఈ రాజు ఏం చేశాడంటే, చుట్టుప్రక్కల ఉన్నటువంటి 70 మంది రాజులను బందీగా తీసుకుని వచ్చాడు. పోను బంధించాడు, ఓకే అనుకుందాం. బంధించిన వాడు ఏం చేశాడో తెలుసా? ఈ 70 మంది రాజుల యొక్క చేతి యొక్క బొటన వ్రేలును కోసేశాడు. చూడండి, బంధించడం ఒక బాధకు కారణం. అక్కడతో ఆగలేదు, ఇంకా వారిని బాధ పెట్టడానికి బొటనవేలు కోసాడు. చేతికి బొటనవేలు లేకపోతే అన్నం ముద్ద కూడా కలపలేమండి. కలిపిన ముద్ద నోట్లోకి పెట్టుకోలేమండి. బొటనవేలు అంత ముఖ్యం. బొటనవేలు తీసేస్తే ఈ అదోనీసెదెకు భోజన బల్ల క్రింద ఈ 70 మంది రాజులు, వీళ్ళెవరు అనామకులు కాదు, ఒకప్పుడు రాజులే. వారి బొటనవేలు తీసేసి వీడు భోజనం చేస్తున్న భోజన బల్ల కింద నుండి రొట్టెలన్నీ అలా విసిరేస్తూ ఉంటే వాళ్ళు రొట్టె ముక్కల కోసం అలా కుక్కల్లాగా వెంపర్లాడుతూ ఉండడం చూసి సంతోషించేవాడు, ఆనందించేవాడు అదోనీసెదెక్ అనే రాజు. అదోని అనగా ప్రభువు లేదా రాజు అని అర్థం. సెదెకు అనే ఒక ప్రాంతానికి రాజు కాబట్టి అదోనీసెదెక్ అని వచ్చింది పేరు. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే, ఈ అదోనీసెదెకు ఇజ్రాయేలీల మీదకు దాడి చేశాడు. ఈ దాడిలో ఏం జరిగిందో తెలుసా? ఇజ్రాయేలీలు అదోనీసెదెకును పట్టుకొని ఏం చేశారంటే, అతడి 2 చేతులకున్న బొటన వ్రేళ్ళు కోసేశారు. అక్కడతో ఆకుండా కాళ్ళకు ఉన్నటువంటి బొటన వేలులు 2 కూడా కోసేశారు. ఇతడు కేవలము చేతులకున్న బొటన వేలే కోశాడు 70 మంది రాజులకి. శత్రురాజులైనటువంటి ఇజ్రాయేలీలు అదోనీసెదెక్ ఏం చేశారో తెలుసా? చేతివేళ్ళు, కాలివేళ్ళ బొటన వేళ్ళు కూడా తీసేశారు. అప్పుడు ఆ బాధలో ఉంటున్న అదోనీసెదెక్ చెప్పిన మాటలు ఏంటంటే,
నేను ఆ 70 మంది రాజులకు ఏం చేశానో దేవుడు నాకు అదే చేశాడు. నేను చెప్పింది అదే. ఈరోజు తల్లిదండ్రులకు నువ్వేం చేస్తావో రేపు ఉదయం నీ పిల్లలు కూడా నీకు అదే చేస్తారు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీవు నీ పరాయివాడికి నీ పొరుగువాడికి బాధను కలిగిస్తున్నావా? ఎవడో వచ్చి నీకు నీ పిల్లలకి కూడా బాధను కలిగిస్తాడు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. జాగ్రత్త. ఇట్ విల్ బి ఎ బూమరాంగ్. తిరిగి నీకే వచ్చి చేరుతుంది. జాగ్రత్త. యాత్రలో బాధకు కారణం నీవేనా? నువ్వు ఎవరినైనా బాధ పెడుతున్నావా? ఎవడో వచ్చి నిన్ను బాధ పెట్టక ముందే ఎప్పుడో మారుతాననుకోకు, ఇప్పుడే మారు. ఎవరో వచ్చి నిన్ను బాధ పెట్టకముందు, ఏదో పరిస్థితి వచ్చి నిన్ను బాధ పెట్టకముందు, ఏదో రోగం వచ్చి మనల్ని బాధ పెట్టకముందు ఇప్పుడే మారుదాం. ఎందుకంటే అదోనీసెదెకు చెప్తున్నాడు, నేను వారికి చేసినట్లే దేవుడు ఈరోజు నాకు చేశాడు. ప్రియులారా, ఏది ఊరకనే పోదు. నీ పుణ్యము ఊరకనే పోదు, నీ పాపము కూడా ఊరకనే పోదు. ఎవరినైనా బాధ పెడుతూ బ్రతుకుతూ ఉంటే ఈరోజు బాగానే ఉండొచ్చు, రేపు బాధపడే పరిస్థితులు మనకు వస్తాయి. అవి రాకముందే మారమని దేవుడి యొక్క కోరిక. ఈరోజు మనం యెహోషువ గ్రంథంలో 6-7 అధ్యాయాల్లో, యెహోషువ గ్రంథం 6-7 అధ్యాయాల్లో ఉన్న సంఘటన సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆకాను అనేవాడు ఉన్నాడు. సందర్భం మీకు చాలామందికి తెలుసు. ఇజ్రాయేలీయులు యెరికో మీద దాడి చేశారు. యెరికో నగరం మీద దాడి చేస్తే దేవుడు వారికి తోడుగా ఉండి సునాయాసంగా యెరికో మీద గెలిచే కృప దేవుడు ఇజ్రాయేలీయులకు దయచేశారు. గెలిచేశారు. యెరికో మామూలు రాజ్యమా? చాలా పెద్ద రాజ్యం. అలాంటి గొప్ప రాజ్యం మీద గెలిచే కృప దేవుడు ఇజ్రాయేలీయులకు దయచేశాడు. అయితే దేవుడు ఏం చెప్పారంటే, మీరు యెరికో నగరాన్ని గెలిచారు కదా, యెరికోలో ఉన్నటువంటి ప్రతి వస్తువు శాపగ్రస్తమైంది. కాబట్టి ఏ వస్తువును మీరు తాకరాదు. బంగారం చూశారు, ఆశ పుడుతుంది, కానీ అది శాపగ్రస్తమైంది, మీరు ముట్టకండి. అదిగో అలా వెళ్తూ ఒక వెండి దొరుకుతుంది, వెండే కదా మా ఇంట్లోకి తీసుకెళ్దామని అనుకోకండి. ఆ ఊరిలో ఆ ఉన్న వెండి శాపగ్రస్తమైనది, ముట్టకండి, దేన్ని తాక్కండి, ఏది మీ ఇంట్లోకి ఉండద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఆకాను అనేవాడు అటుగా వెళ్తున్న ఒక బంగారు కమ్మీని, వెండిని, ఒక షేనారు వస్త్రాన్ని చూసి తన కంటికి బాగా కనిపించిందని మూడో కంటికి తెలియకుండా యెరికోలో ఉన్నటువంటి ఈ వస్తువులు తీసుకుని వచ్చి తన ఇంటి చాప కింద దాచేశాడు. మర్నాడు ఇజ్రాయేలీల రాజ్యమంతా హాయి అనే నగరం మీదకు దాడి చేసింది. హాయి అనేది చాలా చిన్న ఊరు, చిన్న రాజ్యం. యెరికో లాంటి పెద్ద దేశం మీదే విజయాన్ని ఇచ్చిన దేవుడు హాయి అనే ఊరు మీద హాయిగా యుద్ధం చేద్దాం, హాయిగా గెలిచేసి వచ్చేద్దాం అని అనుకున్నారు ఇజ్రాయేలీలు. కానీ జరిగింది ఏంటంటే, యుద్ధానికి వెళ్ళారు, ఆ చిన్న దేశం మీద చిత్తుగా ఓడిపోయారు ఇజ్రాయేలీలు. యెహోషువ దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా, మా ఓటమికి కారణము ఏమిటి? మా బాధకు కారణము ఏమిటి? మా దుఃఖానికి కారణం ఏమిటి? మా నాశనానికి కారణం ఏమిటి? ఈరోజు యెహోషువ అడిగిన ప్రశ్నలే ప్రపంచంలో చాలామంది అడుగుతున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, దేవా, నా పిల్లలేంటి ఇలాగైపోయారు? ఈరోజు నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు నా బ్రతుకులో ఎంత దుఃఖం, ఎంత బాధ ఉండడానికి కారణం ఏమిటి? మనం కూడా అడుగుదాం. ఈరోజు దేవుడిస్తున్న సమాధానాలు విందామా? దేవా, నిన్న కాక మొన్న యెరికో లాంటి పెద్ద దేశం మీద గెలిచే భాగ్యం అక్కడ గెలిపించావు, ఇక్కడెందుకు ఓడిపించావు? అక్కడ సంతోషపెట్టావు, ఇక్కడెందుకు మళ్ళా మేము బాధపడేలా చేసావు? మా బాధకు కారణం ఎవరు ప్రభువా? ఇంతమంది 40 లక్షల మంది జనాభా ఉన్న ఇజ్రాయేలీల్లో బాధకు కారణం ఎవరయ్యా? ప్రియదేవుని బిడ్డలారా, బాధ పెట్టుటకు కారణాలు ఆకాను నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం.
ఒక 4-5 విషయాలు ఈరోజు వెంటనే ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నంబర్ 1, బాధకు కారణం ఎవరు అని యెహోషువ అడిగాడు. ఈరోజు దేవుడు అడుగుతుంది, బాధకు కారణం నీవేనా? సుమారు 52 రోజుల పాటు రోజు వాక్యాన్ని వింటున్నావు కదా, రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు కదా, నీ ఇంట్లో బాధకు కారణం నువ్వేనా? మీ సంఘంలో బాధకు దుఃఖానికి కారణం మీరేనా? అసలు ఒక వ్యక్తి ఎందుకు బాధకు కారణం అవుతాడు? నంబర్ 1, దేవుడి యొక్క హెచ్చరికలను, దేవుడి యొక్క వాక్యాన్ని పెడచెవిన పెట్టాడు ఆకాను. మీ అందరికీ తెలుసు, ఈ 40 లక్షల మంది ఇజ్రాయేలీలు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఆకాను. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, యెరికోలో ఉన్నటువంటి ప్రతి వస్తువు శాపగ్రస్తమైందే, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని తాకవద్దు, తెచ్చి మీ ఇంట్లోకి తెచ్చుకోవద్దు. దేవుడు పదే పదే చెప్పినా, దేవుడు హెచ్చరించినా, దేవుడు గద్దించినా, ప్రియులారా, యెరికోలోకి వెళ్ళక ముందే దేవుడు ప్రజలను హెచ్చరించాడు కదా. ఏదేను తోటలోకి చూడండి, ఏదేను తోటలో ముందే దేవుడు హెచ్చరించాడు, మీరు అన్ని చెట్ల ఫలాలు తినండి, కానీ ఆ చెట్టు జోలికి మాత్రం వెళ్ళొద్దు. ముందే దేవుడు చెప్పాడా లేదా? ప్రియులారా, బాధ, దుఃఖం, కన్నీటికి కారణం ఏంటో తెలుసా? దేవుడి యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టడం, దేవుడి యొక్క హెచ్చరికను, దేవుడి యొక్క మాటను వింటున్నామే కానీ పాటించకపోతే, ఏదేను తోటలో ఆదాము అవ్వల్లాగా, ఇక్కడ యెరికో నగరములో ఆకానులాగా. ఆకాను అనగా బాధకు కర్త, బాధకు కారకుడు. ఎందుకయ్యా నువ్వు బాధకు కారకుడు అయిపోయావంటే, దేవుడు ఆయన చెప్పిన మాటలు పెడచెవిని పెట్టాను. ప్రియులారా, నేను చాలాసార్లు చెప్పాను అంతకుముందు కూడా, దేవుడు నిన్ను దీవించాలంటే నీకు చెప్పకుండానే నిన్ను దీవిస్తాడేమో కానీ, నీకు చెప్పకుండా నీకు ఏ కష్టాన్ని, ఏ శ్రమను తీసుకొని రాడు. హెచ్చరిక చేస్తాడు, ఇదిగో నువ్వు అలా చూస్తూ ఉంటే, నువ్వు అలా ఆ వ్యక్తితో పరిచయం చేసుకుంటే ఇది నీకు ప్రమాదం, ఇది నీకు ప్రమాదం అని నాలాంటి బోధకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. ఇదిగో నువ్వు త్రాగుతూ ఉంటే ఇది నీ ఆరోగ్యానికి ప్రమాదం, దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడే కాదండి, ఆ మందు సీసా మీద కూడా ఉంటుంది, ఆ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది కదా, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. కానీ అయినా హెచ్చరికలు ఉన్నా వాటిని పెడచెవిని పెట్టి మనం తాగుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు ప్రమాదం. ప్రియులారా, ప్రతి ఒక్క వాక్యం, మీరు వింటున్న ఈ ప్రతి ప్రసంగం దేవుడు చేసే ఒక హెచ్చరిక. ఈ వాక్యం కేవలము జ్ఞానం సంపాదించుకోవడం కోసం కాదండి, కేవలము నోట్స్ రాసుకుని పాయింట్లు రాసుకోవడం కోసం మాత్రమే కాదండి. మంచిదే, చాలామంది ఫోన్ చేస్తూ చెప్తున్నారు, ఫాదర్ అండి తెలియని విషయాలు చాలా మేము తెలుసుకుంటున్నాము, చాలా విషయాలు మేము నోట్స్లో రాసుకుంటున్నాము, బైబిల్ జ్ఞానం మాకు మరింత లోతుగా మాకు అర్థమవుతుంది. మంచిదే, కానీ ఈ వాక్యం, ఈ ప్రసంగం కేవలము జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమో, నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసమో, పాయింట్లు రాసుకొని నోట్ పుస్తకం అంతా నింపేయడం కోసం మాత్రం కాదు. ప్రతి వాక్యం ఒక హెచ్చరిక. చూడండి, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 11వ వచనము. అవి అంటే నీ వాక్కు, నీ శాసనాలు, అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును, వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. దేవుడి వాక్యము గురించి మాట్లాడుతూ అవి ఏవి? నీ వాక్కులు నీ దాసుడనైన నన్ను హెచ్చరించును, గద్దించును. నన్ను గద్దించడం మాత్రమే కాదు, నాకు నా ఇంటికి బహుమతులు, దీవెనలు కొని తెచ్చేవి నీ వాక్యం పాటించటం వలననే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మనం ఏడుస్తున్నామంటే,
మన బాధకు కారణం ఎవరో తెలుసా? మనమే. మనం అనుకుంటున్నామేమో. మానవులంగా సహజంగా మనలో ఉన్న నైజం ఏంటంటే, మనకు బాధ కలగగానే వెంటనే ఆ బాధకు కారణం వేరే వాళ్ళ మీద తోసేస్తాం, నెట్టేస్తాం. ఇదిగో వాళ్ళ వల్లనే నేను బాధపడుతున్నాను, ఇదిగో పలానా వాళ్ళ వల్లనే నా బతుకు ఇలాగ అయిపోయింది అని వెంటనే వేరే వాళ్ళ మీద నెట్టేయడం చాలా ఈజీ. ఇంకా మనుషులు ఎవరు దొరక్కపోతే సైతానుగాడి మీద పెట్టేస్తాం మనం. కానీ దేవుడు ఈరోజు అడుగుతున్న ప్రశ్న వినండి, చూడండి. బాధకు కారణం నీవేనా? నువ్వు బాధపడ్డానికి కారణం నీవేనేమో, ఇతరులు బాధపడ్డానికి కూడా కారణం నీవేనేమో. ప్రశ్నించుకోమంటున్నాడు. ఆరోగ్యం పాడైపోయింది, బాధపడుతున్నావు, కరెక్టే. ఆరోగ్యం పాడైపోయింది, హెల్త్ చెడిపోయింది, ఇదిగో గుండె జబ్బు అంటున్నారు, కాలేయం ప్రాబ్లం అంటున్నారు, కిడ్నీలు చెడిపోయాయి అంటున్నారు, లివర్ ప్రాబ్లం అంటున్నారు. ఈ ప్రాబ్లమ్స్కి కారణం ఎవరు? ఈరోజు ఒంట్లో ఎంత బాధపడుతున్నావే కారణం ఎవరు? ఒకప్పుడు ఎంత చెప్పినా, ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా మానకుండా వ్యసనాలకు బానిసైపోయావు కదా. త్రాగుడు కానీ ఇతరత్రా వ్యసనాలకు కానీ, జంక్ ఫుడ్స్ పదే పదే తినవద్దు అని ఎంతమంది హెచ్చరిక చేయట్లేదు? నీ గట్ హెల్త్ అంటే ప్రేగు సంబంధమైనటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఈ రోజుల్లో ఎన్ని హెల్త్ టిప్స్ మనం వినటం లేదు. ఇదిగో రోజు కాసింత ఎక్సర్సైజ్ చేయండి, కాస్త బాడీని ఫిట్గా పెట్టుకొని రోజు వాకింగ్ చేయండి అని మనం వింటున్నా, మనకు తెలిసినా టైం లేదండి, నాకు టైం కుదరటం లేదండి, మాకు పరిస్థితులు వాతావరణం మా ఇంట్లో అనుకూలించట్లేదండి, మా ఇంటి వాతావరణంలో మేము వాకింగ్ చేయలేమండి. ఇలాంటి 1,00,000 కారణాలు మనకు మనమే సమర్థించేసుకొని వెళ్ళిపోయాము. చివరికి 30-40 బాగానే ఉంటుంది, తర్వాత హెల్త్ చెడిపోతే నీ బాధకు కారణం ఎవరని అడుగుతున్నాను. కొంతమంది, చాలామంది ఇంకా అనారోగ్యంతో ఉంటుంటేనే ఇంకా అప్పుడు కూడా వారి బాధలకి కారణం ఆ డాక్టర్ సరిగ్గా చూడలేదు, ఆ డాక్టర్ సరిగ్గా మందులు వేయలేదు, ఈ మందులు సరిగ్గా పనిచేయట్లేదు, ఈ మందులు పనిచేసే కంపెనీ వరకు వెళ్ళిపోతారు మనం. అంతేగాని ఇది నా స్వయం కృతాపరాధమే, ఇది నా బ్యాడ్ హ్యాబిట్స్, నా ఆరోగ్యాన్ని నేనే చేజేతులా చెడగొట్టుకున్నానని ఒప్పుకునేవారు ఎంతమంది, చెప్పుకునేవారు ఎంతమంది? ప్రియులారా, దేవుడు హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికలను పెడచెవిని పెడితే బాధకు కారణం నీవే అవుతావు. బాధకు కారణం నీవే అవుతావు. చాలామంది చెడు అలవాట్లు, చెడు తలంపులు చెప్పుకోకూడదు కానీ చీకట్లో వారెవరో వీరెవరో కూడా తెలియదు. క్రమక్రమంగా చెడు తలంపులతో మొదలైన ఈ వ్యక్తి పోర్నోగ్రాఫిక్ సైట్స్ చూడడం మొదలుపెట్టాడు. అశ్లీలకరమైన దృశ్యాలు చూసి ఆనందించడం మొదలుపెట్టాడు. దేవుడు హెచ్చరించాడు వాక్యం ద్వారా, చెడు దృశ్యాలు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడొద్దు. పర్వాలేదులని చూసావు, ఏమైందో తెలుసా? చూసిన దాన్ని చెయ్యకపోతే మతి చెలించిన వాడైపోయి ఎక్కడెక్కడికో వెళ్ళాడు. సంసోనులాగా వెళ్ళకూడని చోట్లకు వెళ్ళాడు. వ్యభిచారముతో తన ఆరోగ్యాన్ని, తన గుణాన్ని పాడు చేసుకున్నాడు. తన పేరును చెడగొట్టుకున్నాడు, తన ఇంటి పేరును కూడా చెడగొట్టుకున్నాడు. కటకటాల పాలయ్యాడు. చివరికి బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధకు కారణం నువ్వు కాదా? ఇది వద్దు, ఇది తగదు, ఇది కాదు అని చెప్పిన దేవుడి యొక్క వాక్యాన్ని, హెచ్చరికలను పెడచెవిని పెట్టావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకానుతో దేవుడు చెప్పాడు, ఆకాను, యెరికో నగరములో ఉన్న ఏ వస్తువును తాకద్దు అన్న మాట విన్నాడు కానీ తన కంటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన మైండ్లోకి వచ్చిన ఆశను నిగ్రహించుకోలేకపోయాడు. విన్న మాట ఫ్రెష్గానే ఉంది కానీ కంటిని, ఆలోచన కంట్రోల్ చేసుకోలేక, చేతులను కూడా కంట్రోల్ చేసుకోకుండా వాటిని పట్టుకున్నాడు. దోచుకున్న దాన్ని ఇంట్లో దాచుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రార్థన దేవుడికి, నీ ఇంటిలో నీవు ఆకానుగా మిగిలిపోవద్దు. నీ సంఘానికి నీవు ఒక ఆకానువు కావద్దు.
దేవుడు పదే పదే గొంతు చీల్చుకొని వాక్యము ద్వారా మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ హెచ్చరికలు పాటించు, ఎవ్వరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఇదొక హెచ్చరిక. ప్రతిరోజు 1 గంట సేపు ఈ జూబిలీ యాత్రలు దేవుడు మనందరినీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎలా ఉండు, అలా ఉండద్దు అని. ఆకానులాగా విన్నా కూడా కంటిని, ఆలోచనలను, చేతలను కంట్రోల్ చేసుకోలేకపోయినట్లుగా ఎంత వాక్యం విని ఇంకా నీ ఇంట్లో వాళ్ళందరి మీద కేకలు వేసి ఇంటి వారందరినీ బాధ పెడుతూ నువ్వు సాధించేదేంటి? ఆ ఇంటికి నీవే ఒక ఆకానుగా మారిపోతావు. జాగ్రత్త. కాబట్టి ఎందుకు ఈ ఆకాను తన ఇంటిలో వారందరూ బాధపడడానికి కారణమయ్యాడు? తన ఇంటి వారికి మాత్రమే కాదు, మొత్తం దేశమంతా కూడా బాధపడడానికి ఎందుకు కారణమయ్యాడంటే, నెంబర్ 1, దేవుని యొక్క వాక్కును, హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. ఇక రెండోది, దేవుడు సామూహిక పరిశుద్ధతను కోరుకుంటాడు. ఇండివిజువల్ పరిశుద్ధత కోరుకుంటాడు. వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు, కానీ సామూహిక పరిశుద్ధత కోరుకునే దేవుడు. వివరిస్తాను. ఇజ్రాయేలీలు మొత్తం 40 లక్షల మంది ఉన్నారు ప్రయాణంలో అని విన్నాం. ఈ 40 లక్షల మందిలో 6 లక్షల మంది కాల్బలము సైనికులు ఉన్నారు. అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఈ 40 లక్షల మంది దేవుడు తాకద్దన్నదాన్ని తాకలే, ఒక్కడు తప్ప, ఆకాను తప్ప. ఈ 40 లక్షల మందిలో అంటే 39,99,999 మంది పర్ఫెక్ట్గానే ఉన్నారు. ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్గా లేడు. దేవుడు వద్దన్న దాన్ని తాకాడు, శాపగ్రస్తమైన దాన్ని తాకాడు, ఆకాను. విచిత్రం చూడండి, ఒక్కడు పాపం చేస్తే మొత్తం దేశమే ఓడిపోయింది. వింటున్నారు ఈ మాట? 39,99,999 మంది బాగానే ఉన్నారు కదా, వారిని చూసైనా విజయం ఇవ్వచ్చు కదా. ఆహా, దేవుడు అంటున్నాడు, ఆ దేశంలో ఒక్కడు గాడి తప్పినా నీ దేశం ఓడిపోద్ది. ఆ కుటుంబంలో ఒక్కరు అపరిశుద్ధంగా ఉన్నా నీ కుటుంబం ఓడిపోద్ది. నీ కుటుంబం బాధలమయమైపోతుంది. సంఘంలో అందరూ పరిశుద్ధంగా ఉండొచ్చు, కానీ ఒకరిద్దరు గాడి తప్పితే సంఘం మొత్తం బాధకు గురైపోతుంది. ప్రియులారా, నా మాట వినండి. మన ఇంట్లో అందరూ మంచివారు అయి ఉండొచ్చు, మన ఇంట్లో అందరూ భక్తివంతులు అయి ఉండొచ్చు. ఆ కుటుంబంలో ఆ భార్య, ఆ తల్లి ఎంత ప్రార్థనాపరురాలో, ఆ తండ్రి ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత నీతిగా బ్రతుకుతాడో. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ కాలేజీకి వెళ్తున్న ఆ పిల్లలో, నేను అడుగుతున్నా, కాలేజీకి వెళ్తున్న ఆ పిల్లలందరూ మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ బయటికి వెళ్ళి వస్తున్న ఆ తండ్రో, ఆ తల్లి గుణం ఎలా ఉంది? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఒక తల్లి ఒక్కరితే ప్రార్థనా పరురాలు అయితే సరిపోదు, ఒక తండ్రి ఒక్కడే మంచోడైతే సరిపోదు, పిల్లలు ఒక్కలే క్రమశిక్షణతో బ్రతికితే సరిపోదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నారు. ప్రియులారా, మన ఫ్యామిలీలో మనం ఆకానుగా ఉండకూడదు. 40 లక్షల మందిలో అందరూ బాగున్నారు, ఒక్కడే చెడిపోయాడు. నీ ఫ్యామిలీలో అందరూ బాగున్నారు, నీ ఒక్కడవే నీ ఇంటికి ఆకానువేమో, నీ ఒక్కడే బుద్ధే బాగోలేదేమో. మారాలి. మారకపోతే బాధకు కారణంగా మిగిలిపోతావు. నువ్వు బాధకు కారణంగా మిగిలిపోతే యాత్రలో ముందుకు సాగలేవు, గమ్యాన్ని చేరుకోలేవు. ఒక ఆకానుగా బ్రతికే బ్రతుకు, ఆ బ్రతుకెందుకు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది. అదే ఒక్కడు మంచి చేస్తే దేశమే గెలుచును కదా. ఒలింపిక్స్కి వెళ్తారండి. ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు అదిగో ఆ అమ్మాయి బ్యాడ్మింటన్ ఆడుతుంది కదా, మనకు పివి సింధు అమ్మాయి గెలిస్తే పేపర్లో ఏం రాస్తారో తెలుసా? భారత్ గెలుపు, స్వర్ణ పతకం గెలుచుకున్న భారత్ అని రాస్తారు. గెలిచింది ఎవరు? పివి సింధు అనే ఒక భారతీయురాలు.
140 కోట్ల జనాభా ఉన్న ఎన్ని కోట్ల మందిలో గెలిచింది ఒక్క అమ్మాయి. ఒక్క అమ్మాయి గెలిస్తే న్యూస్లో ఏం చెప్తున్నారంటే, ఇండియా హ్యాస్ వన్ ది ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఒలింపిక్స్లో ఇదిగో నీరవ్ చోప్రా అనేటువంటి వ్యక్తి పతకాన్ని సాధించాడు. అంటే భారత్ గెలిచింది. అంటే ఒక్కడు గెలిస్తే ఎంత మొత్తం దేశానికి పేరు వచ్చింది. ప్రియులగు దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి నీవే ప్రతినిధివి. యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. కాబట్టి నీ ఇంటికి నువ్వు ఆకానిగా ఉండకుండా నీవు గెలిస్తే నీ కుటుంబం కూడా గెలుస్తుంది. గుర్తుపెట్టుకో, నీ ఓటమి ఇల్లంతటిని గల్లంతయ్యేలా చేస్తుంది. నీ ఓటమి ఇల్లంతటిని ఓడిస్తుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకో. నంబర్ 1, దేవుడు చేసిన హెచ్చరికలను పెడచెవిని పెడితే బాధకు కారణం నీవే అవుతావు ఆకానులాగా. దేవుడు సామూహిక పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఎంతమందిలో ఒక్కడు చెడినా ఆ ఒక్కడి వలన దేశమే ఓడిపోయింది. నీ ఇంటికి ఒకవేళ నీవు ఆకానుగా ఉన్నావేమో, ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే నువ్వు ఒక్కడవే సోఫా మీద ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావేమో, ఇంట్లో వాళ్ళందరూ భక్తితో వాక్యాన్ని వింటుంటే నువ్వు ఒక్కడవే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వస్తున్నావేమో, ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్గా ఉంటుంటే నువ్వు ఒక్కడవే ఇంట్లో కేకలు వేసుకుంటూ అలజడి సృష్టిస్తున్నావేమో, ఆ ఇంటికి నీవే ఆకాను అవుతావు. జాగ్రత్త. సంఘంలోకి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఆదివారం అందరూ వచ్చి భక్తితో ప్రార్థన చేసుకుని వాక్యం వింటుంటే నువ్వు ఒక్కడవే వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొసగొసలు చెప్తుంటే ఆ సంఘానికి నీవే ఆకానువి. జాగ్రత్త. ఆకాను పరిస్థితి ఏమవుతుందో లాస్ట్లో చెప్తాను, వినండి. కాబట్టి మార్చుకుందాం. ఇక 3వ విషయము, దేవుడు పాపాన్ని సహించలేడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనము. శాపగ్రస్తమైన వస్తువులను మీ నుండి తొలగింపనంత వరకు నేను మీకు తోడై ఉండను. వెరీ క్లియర్. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయేలీయులారా, మీ జీవితంలో శాపగ్రస్తమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని మీ నుండి తొలగింపనంత వరకు నేను మీకు తోడై ఉండను. ఇది ఇజ్రాయేలీయులతో చెప్పిన మాట. వాళ్ళతోనేనా? యాత్రికులమైన మీతోనూ నాతోనూ దేవుడిదే మాట చెప్తున్నారు. మీ జీవితంలో శాపగ్రస్తమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. శాపగ్రస్తమైన వస్తువులు మీ ఇంట్లోనూ మీ ఒంటి మీద కొన్ని ఉన్నాయి. అవి తొలగింపనంత వరకు నేను మీకు తోడై ఉండను. అవి ఏంటండి ఫాదర్ అండి అని అమాయకంగా మీరు నన్ను అడక్కండి. మీకు తెలుసుగా, శాపగ్రస్తమైన వస్తువులు మాంత్రిక శక్తులకు, అన్య దేవతా విగ్రహాలకు అర్పించబడినటువంటి తాళ్ళు కానీ రంగులు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసి పారేయాలి. అవి ఉన్నంత వరకు దేవుడు మనతో ఉండడు. వారు వీరు ఏదో చెప్పారని మంత్రించినటువంటి వస్తువులు కానీ ఏవైనా మన ఇంట్లో ఉన్నట్లయితే అవి ఉన్నంత వరకు దేవుడు మనతో ఉండడు. అంత మాత్రమే కాదు, శాపగ్రస్తమైనవి అంటే దేవుడికి నచ్చని పరిచయాలు మన జీవితంలో ఉంటే అవి ఉన్నంత వరకు దేవుడు తోడుగా ఉండడు. దేవుడికి నచ్చని అలవాట్లు, వ్యసనాలు ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడికి నచ్చని శారీరక వాంఛలు, కోపం, అసూయ, స్వార్థం, త్రాగుబోతుతనం, విందులు వినోదాలు, సోమరితనం, జారత్వము, ఇటువంటివేవైనా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండరు. చాలా క్లియర్గా, ఏ మొహమాటం లేకుండా దేవుడు చెప్తున్నారు, మీలో ఈ శాపగ్రస్తమైన వ్యక్తులు, వస్తువులు ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉండను. దేవుడు పాపాన్ని సహించలేడు. పాపిని ప్రేమించే దేవుడు పాపాన్ని మాత్రం సహించలేడు. మనలో పాపం ఉన్నంత వరకు దేవుడి యొక్క తోడు మనకు ఉండదు. ప్రియులారా, జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకొని, ఆ జేబులో లంచం సొమ్ము ఉంచుకొని, ప్రభువా నా వద్దకు రావా. పుణ్యక్షేత్రం దగ్గరికి చాలామంది వస్తారండి. చాలామంది వచ్చి ప్రార్థన చేయండి, మాకు సంతాన భాగ్యం లేదు అంటారు.
ప్రార్థన చేయడానికి ఇద్దరిని కూడా దగ్గరికి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే భార్యాభర్తలిద్దరిని పై జేబులో బయటికి సిగరెట్ ప్యాకెట్ కనబడుతూ ఉంటుంది. సిగరెట్ ప్యాకెట్ చూసి నేను వాళ్ళకి ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, పెళ్ళయి 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇదిగో వీరి జీవితంలో ఇంకా సంతాన భాగ్యం లేదంట, రండి ప్రభువా అని నేను ఎలా ఆహ్వానించగలను? జేబులో సిగరెట్ ప్యాకెట్ ఉన్నంత వరకు దేవుడు చెప్పాడు కదా, మీలో శాపగ్రస్తమైన వస్తువులు ఉన్నంత వరకు నేను మీకు తోడుండనని. మన నోట్లో అబద్ధపు మాటలు ఉన్నప్పుడు, మోసపూరితమైన మాటలు ఉంటున్నప్పుడు, మోసపూరితమైన పరిచయాలు, అలవాట్లు, ఎక్కడదక్కడ అక్కడికి చేరవేసే గాలివార్తలు చేరవేసే వాడిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఇవన్నీ శాపగ్రస్తమైనవే కదా. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, శాపగ్రస్తమైనవి మీలో ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉండను. మీరు రమ్మన్నా రాను. నిజమే, ఈరోజు కుటుంబంలో ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో కోర్టు కేసులు, ఎన్నో ఆస్తి తగాదాలు, ఎన్నో మనస్పర్ధలు ఇన్నున్నాయి. ప్రతిరోజు ప్రతి గుడికి వెళ్ళి, ప్రతి దేవాలయానికి వెళ్ళి, ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఎన్నో కానుకలు ఇచ్చి, ఎన్నో నోములు, వ్రతాలు, నైవేద్యాలు, ఎన్నో నవదిన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాదు అని నన్ను, కానీ దేవుడు చెప్పే మాట కూడా వినండి, మీలో శాపగ్రస్తమైనవి ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉండను. మీరు రమ్మన్నా రాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏంటి శాపగ్రస్తమైనవి? ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వచ్చి దేవుడి కృప వలన మాకు ఉద్యోగం వచ్చిందండి, బాగా ఉందండి, అంతా బాగా ఉందండి, దేవుడికి స్తోత్రం అండి, పూజావళి సమర్పించుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేలులు, ఏమీ లేని బ్రతుకులో, గంజి నీళ్లు తాగే బ్రతుకులో నుండి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి అంటే ఏదో మాటల్లో వస్తూ ఓకే మంచి ఉద్యోగం ఇచ్చాడు, జీతం ఎంత వస్తుంది ఏంటి అని అడగగానే ఆయన అన్నాడు 41,000 వస్తుందండి అన్నాడు. వెంటనే పక్కనున్న వాళ్ళ ఆవిడ ఏమందంటే, ఊరుకోండి, వీడికి మతిమరుపు ఎక్కువైపోతుంది ఫాదర్ గారండి, ఈ మధ్యన 14,000 అండి, 41 అంటావేంటి అంటే అటు తిట్టి ఇటు తట్టు చేసింది. వెంటనే ఎంత టాలెంటో చూడండి ఆవిడ గారికి. ఇతగాడేమో ఆకాశ మేఘాలు లెక్క పెడుతున్నాడు. వెంటనే తడుంకోకుండా 41 చెప్పాలి, మర్చిపోయాడంటే 40,000 అని చెప్పచ్చు కదా, ఉన్నది ఉన్నట్టుగా 41,000 అని చెప్పాడు. వెంటనే ఆవిడ కలగ చేసుకొని 41 కాదు 14 అంది, మార్చింది. వెంటనే నీ జీతం ఏమన్నా నేను అడిగానా అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే 41,000 ఫాదర్ గారికి చెబితే మరి ఫాదర్లు దిష్టి పెట్టేస్తారని అనుకుందో, లేకపోతే ఫాదర్లు ఏమైనా మళ్ళీ కానుకలు అడుగుతారని అనుకుందో, ఆవిడ మైండ్లో ఆలోచన ఏంటో నాకు తెలియదు. కానీ వెంటనే మాత్రం ఏదో పెద్ద ప్రాక్టీస్ ఉన్నదానిలాగా వెంటనే 41,000 14 అని చెప్పేసింది. వెంటనే ఆవిడ వైపు చూసి నేను ఒక్క మాట అన్నాను, ఈ మాట అన్నా, అమ్మ కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నారు, నీవు 41ని బాగానే మార్చావు. నాకు అననీయ సఫీరాలు గుర్తొస్తున్నారమ్మా నిన్ను చూస్తుంటే. కుడి ఎడమైతే పొరపాటు లేదని ఆ మాట నీకు బాగా వంటబట్టినట్టుంది. నీ చెప్పుల్లో కుడి చెప్పు ఎడంకాలికి వేసుకో, ఎడం చెప్పు కుడికాలికి వేసుకొని నడువమ్మా. ఆ నడక ఎంత దరిద్రంగా ఉంటుందో నీ నడవడిక కూడా నా దృష్టికి అంతే దరిద్రంగా ఉందమ్మా అని నేను చెప్పడం జరిగింది. ప్రియులారా, మీలో శాపగ్రస్తమైనవి ఏవైనా ఉన్నాయా అని నేను అడిగితే అబ్బెబ్బే రంగురాళ్ళు లేవు, నల్లరాళ్ళు లేవు, ఎర్రతాళ్ళు లేవు, ఏమీ లేవండి. మా ఇంట్లో బూడిద గుమ్మడికాయలు లేవు, మిరపకాయలు లేవు, నిమ్మకాయలు లేవు, ఏమీ లేవు అంటున్నారా? నిజమే. ఇటువంటివి ఏమీ లేకపోయినా ఈ స్త్రీలాగా అబద్ధాలాడే తత్వం ఉంటే, అబద్ధాలాడడం కూడా అదేం దీవెనకరం, అది శాపగ్రస్తమే. వారి మీద వీరి మీద కయ్యాలాడడం, ఆడిపోసుకోవడం, ఉసూరు మండం, ఇవన్నీ కూడా శాపగ్రస్తమైనవే. కోపం, అసూయ, ఇవన్నీ శాపగ్రస్తమైనవే. దేవుడు అంటున్నాడు, శాపగ్రస్తమైనవి మీలో ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉండను. ఈరోజు అడుగుదాం ఈ వాక్యం వింటూ, దేవా బాధకు కారణం నేనేనా అని అడిగావు. ఏమో, ఇదిగో ఈ శాపగ్రస్తమైనవి నాలో ఉంటే
నా ఇల్లు బాధపడడానికి కారణం నేనే కదా. శాపగ్రస్తమైనవి నాలో ఏమైనా ఉన్నాయా? నిజమే. ఆ వ్యక్తితో చేస్తున్న ఆ స్నేహం, ఆ పరిచయం శాపగ్రస్తమైనదేమో. నీవు తింటున్నటువంటి ఆ ఆహారం కానీ ఆ పానీయం కానీ శాపగ్రస్తమైనదేమో. నీ నోట వస్తున్న మాటలు, నీ కంటి చూపులు, నువ్వు వినే మాటలు, నీ ఆలోచనలు శాపగ్రస్తమైనవేమో. ప్రియులారా, మనం చేస్తున్న పనులు, చేతలు శాపగ్రస్తమైనవేమో. ఆఫీసులోకి వెళ్ళి లంచం తీసుకోవడం శాపగ్రస్తమైనది కాదా? దొంగ సంతకాలు పెట్టడం శాపగ్రస్తమైనవి కావా? తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, అబద్ధపు పత్రాలు సృష్టించి ఇతరుల భూములు కబ్జా చేయడం శాపగ్రస్తమైనది కాదా? నీది కానిది నాదే అని పట్టుకొని వేలాడడం శాపగ్రస్తమైనది కాదా? సెల్ ఫోన్లో తప్పుడు మెసేజ్లు పెట్టడాలు, ఆకాశరామన్న ఉత్తరాలు రాయడాలు శాపగ్రస్తమైనవి కావా? ఇతరుల పేరు చెడగొట్టడం, పుకార్లు సృష్టించడం, నిందలు వేయడం, ఇతరులను విమర్శించడం శాపగ్రస్తమైనవి కావా? మీరు అవునన్నా కాదన్నా ఇవి శాపగ్రస్తమైనవే. దేవుడు అంటున్నాడు, ఈ శాపగ్రస్తమైనవి నీ ఒంట్లోనూ నీ ఇంట్లోనూ ఉంటే నేను నీకు తోడై ఉండను. ఇప్పుడే నిర్మూలిద్దాం, ఇప్పుడే తొలగిద్దాం ప్రియులకు దేవుని బిడలారా. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటారు, అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటారు. శాపగ్రస్తమైనవి స్టాక్ పెట్టుకోవద్దు. ఇంటి ముందున్న కాలువలో చెత్త చెదారం రోజుల తరబడి పేరుకుపోయిందనుకుందాం. ఆ ఇంట్లో ఉండగలమా? ఆ ఇంట్లో ఉండగలమా? మనమే ఇంత పాపాత్మలము, ఇంత నీచులమే. ఈ చెత్త కంపుకి మన ఇంట్లో మనమే ఉండకపోతే ఎంత శాపగ్రస్తమైన చెత్త చెదారం లోడ్లు లోడ్లు మనం పెట్టుకుంటే దేవుడా ఎలా మా ఇంట్లో ఉండని దేవుని పిలవగలం? ఆలోచించండి. చెత్త చెదారం తొలగించుకుందాం. శాపగ్రస్తమైనవి తొలగించుకుంటేనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీ జీవితంలో బాధకు ఏ కారణమైనా ఆ బాధకు కారణాన్ని దేవుడు తీసేసి ఆనందాన్ని నింపుతాడు. ఇక 4వది, పాపం యొక్క భయంకరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో వినండి. ఒక వ్యక్తిలోకి పాపం ప్రవేశిస్తే ఆ పాపం ఆ వ్యక్తిని ఎంత భయంకరంగా మారుస్తుందో వినండి. ఆకాను అనేవాడిలోనికి పాపం ప్రవేశించింది. అంటే దేవుడు తాకద్దు అన్నదాన్ని తాకాడు, దోచుకొని దాచుకున్నాడు. ఈ ఆకాను అనేవాడి జీవితంలోనికి ఈ పాపం ప్రవేశిస్తే ఏం జరిగిందో చూడండి. వాడిని ఎంత కఠినంగా మార్చేసిందో చూడండి. దేవుడు ఇజ్రాయేలు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలీయులారా, నేను తాకవద్దన్న శాపగ్రస్తమైన దాన్ని మీలో ఎవరో తాకారు అని దేవుడు దేశం మొత్తం మీద నేరారోపణ చేస్తున్నారు. 40 లక్షల మంది మీద నేరారోపణ చేస్తున్నా ఈ ఆకానుగాడు వింటున్నాడే కానీ వాళ్ళలో చలనం లేదు. దేశం మొత్తం ఇతడి వల్ల ఓడిపోతున్నా ఆకాను చూస్తున్నాడే కానీ వాడిలో కదలిక లేదు. పాపం అలా చేస్తుందండి. యాత్ర ఆగిపోతున్నా, ప్రయాణం ఆగిపోతున్నా కదా. ఎడారి యాత్రలో కనాను వైపు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఆకాను వలన యాత్ర ప్రయాణం ఆగిపోతున్నా ఆకానులో కదలిక లేదు, చలనం లేదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ పాపం, శాపం వాళ్ళలో ప్రవేశించింది కాబట్టి. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు నేరారోపణ చేస్తున్నా, మన కుటుంబం మీద మన కళ్ళ ముందే ఓడిపోతున్నా, మనలో ఉన్న శాపమైనవి, దేవుడికి నచ్చనివి, ఇంకా తొలగించుకోలేని, చలనము లేని, కదలిక లేని ఆకానులాగా ఒకవేళ నీ ఉంటే, నీ కళ్ళ ముందే నీ బిడ్డలు ఓడిపోతున్నారని చూస్తున్నావు, నీ కళ్ళ ముందే నీ బిడ్డల భవిష్యత్తు గల్లంతైపోతుందని చూస్తున్నావు. అయినా నీలో ఉన్న శాపగ్రస్తమైన ఆ త్రాగుడు, ఆ జోదము, ఆ వ్యభిచారపు ఆత్మ నువ్వింకా మానుకోవటం లేదే. పరపురుషుడితోనూ పరస్త్రీలతోనూ పరాచకాలాడే ఆ తత్వం ఇంకా నువ్వు మానుకోవటం లేదే. నీ కళ్ళ ముందే నీ కుటుంబం ఓడిపోతున్నా, నీ కళ్ళ ముందే నీ బిడ్డల బ్రతుకు ఛిద్రమైపోతున్నా ఆకాను నీలో ఉన్నాడు.
నీవు కూడా నేటి తరపు ఆకానువే, ఇంకా కదలిక చలనం లేకుండా. ఆకాను చూసారా, చివరి మూమెంట్లో చీటీలు తీసేటంత వరకు ఎంతెంతగా చెప్తూ ఉన్నా, ఎంతగా దేవుడు హెచ్చరిస్తున్నా, యెహోషువ అనే ప్రవక్త అనే ఎంతగా హెచ్చరిస్తూ ఉన్నా, అదిగో ఎవడో శాపగ్రస్తమైనవి తీశాడంట, ఎవడో దొంగతనం చేశాడంట, ఎవడో చెప్పండ్రా అంటే లాస్ట్ మినిట్ వరకు దొరలాగే ఉన్నాడు, నేను దొంగన కాదు అన్నట్టు. ప్రియులారా, చాలామంది మనలో ప్రభు యొక్క రెండవ రాకడ అంత్య తీర్పు వరకు, లాస్ట్ మూమెంట్ వరకు దొరల్లాగే బతికేస్తాం, దొరికితేనే కదా దొంగ అన్నట్లు. కానీ నీ దేవుడి కంటికి అంతా సుస్పష్టమే. దేవుడు కనుచూపును ఎవరము తప్పించుకోలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనము గతంలో చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం. తన పాపములను కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. మనలో ప్రవేశించిన పాపం, మనం చేసిన పాపాన్ని ఒప్పుకోనివ్వదండి. ఎవరైనా ఏరా పాపం చేసావు, తప్పు చేసావు కదా, శాపగ్రస్తమైనవి నీ ఇంట్లో పెట్టుకున్నావంటే ఏమంటారో తెలుసా? నువ్వు చూసావా, ఏంటి ప్రూఫ్స్, ఏంటి ఆధారాలేంటి, సాక్ష్యాలేంటి? పాపాన్ని ఒప్పుకోనివ్వదు. పోని ఒప్పుకున్నాడు అనుకుందాం, ఏమంటాడు తెలుసా? నువ్వేమన్నా పెద్ద నీతిమంతుడువా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద పతీతులా? వాళ్ళెవరు తప్పు చేయలేదా? వాళ్ళ ఇంట్లో అలా జరగట్లేదా? వీడెలా చేయలేదా? నీలో పాపాన్ని ఒప్పుకోనివ్వదు. ప్రియులారా, చచ్చిన శవానికి నువ్వు ఏడ్చే ఏడుపు వినబడుతుందా? చెప్పండి. చచ్చిన శవానికి మనం ఏడ్చే ఏడుపు ఎలా వినబడదో, పాపాత్ముడికి కూడా తన పాపం కనబడదు. కొందరికి పాపానికి వెళ్ళొద్దురా బాబు అని ఎంత చెప్పినా వినబడదు, కనబడదు. చివరికి ఏం చేశారంటే చీటీలు వేశారు. దేవుడు చెప్పారు యెహోషువకి, చీటీలు వేయండి. ఎవడో కరెక్ట్గా చెప్పేస్తామని చీటీలో ఏ పేరు వచ్చిందో తెలుసా? యోధా గోత్రం పేరు వచ్చింది. ఏ గోత్రం? యోధా గోత్రం. దేవుడు ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా ఎవడు దొంగతనం చేశాడో ఎలా చెప్పాడో చూడండి. దేవుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో, ఇజ్రాయేలీలు శాపమును లక్ష్యపెట్టక దోషము చేసిరి. ఎవరట? ఇంత 40 లక్షల మందిలో ఎవరని దేవుడు కనుక్కున్నాడో చూడండి. ఈ రోజుల్లో GPS అయినా సరిగ్గా పనిచేస్తుందో లేదో కానీ దేవుడు కనుదృష్టి, ఆయన సర్వేలెన్స్ కెమెరా, సీసీ కెమెరాని ఎవ్వరూ తప్పించుకోలేము. దేవుడు చెప్తున్నారు, యోధా తెగవాడును, శరా ముని మనవడును. ముని మనవడ దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు దేవుడు. చూడండి, యోధా తెగవాడును, శరా ముని మనవడును, సబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను శపింపబడిన వస్తువులు కొన్నిటిని తీసుకొనెను. క్లియర్గా చెప్పేశాడు. ఇన్ని రోజులు ఎవర్రా 40 లక్షల మందిలో ఎవడు తీసాడురా అంటే కనుక్కోలేకపోయాడు, ఎవడు చెప్పలేదు. దేవుడు జోక్యం చేసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో చూడండి. ముని మనవలు అంటే ముత్తాతల దగ్గర నుంచి చెప్తూ వస్తున్నాడు దేవుడు. ఇగో శరా ముని మనముడును, సబ్ది మనుమడును, కర్మీ కుమారుడును అయిన ఆకానుగాడే ఆ శాపగ్రస్తమైనవి పట్టుకున్నాడు అని దేవుడు అడ్రస్ చెప్పేశాడు. ఇదిగో అక్కడికి వెళ్ళండి, వాడిది యోధా గోత్రం. ఇటు చూడండి, దేవుడు గోత్రాలతో సహా చెప్తున్నాడు, ఇంటి అడ్రస్తో సహా. యోధా గోత్రం, 12 గోత్రాల్లో ఏ గోత్రం అని కన్ఫ్యూజన్ వద్దు. యోధా గోత్రం, శరా ముని మనవడు, సబ్ది మనవడు, కర్మీ కుమారుడు అయిన ఆకాను. స్ట్రైట్గా వెళ్ళారు, ఇంటి కిందకి వెళ్ళారు, చాపెత్తారు, అక్కడ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఊరిలో కాపురం ఉంటున్నా, నీ వీధి నెంబరు ఏదైనా, నీ డోర్ నెంబర్ ఏదైనా, నీ ఫ్లాట్ నెంబర్ ఏదైనా, దేవుడి కంటికి అంతా సుస్పష్టమే.
ఆయన సమస్తము గమనిస్తున్న దేవుడే. మనము తప్పించుకోవచ్చు, దేవుడికి ఏమీ తెలియలేదులే అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు సమస్తము చూస్తున్నవాడు. ఇక్కడ ఒక మాట, 12 గోత్రాలు ఉన్నాయి కదా, సైతానుడు ఏ గోత్రం మీద అటాక్ చేశాడో విన్నారా మీరు? యోధా గోత్రం. యోధా గోత్రం, యోధా అనగా స్తుతి, స్తోత్రం అని అర్థం. ఎవరి యోధా గోత్రం? ఇది రాజరికపు గోత్రం. రక్షకుడు రావాల్సిన, యేసుక్రీస్తు రావాల్సినటువంటి గోత్రం ఇది. ప్రియులారా, సైతానుడు ఏ గోత్రాన్ని పట్టుకోలేదు, యోధా గోత్రం మీద దాడి చేశాడు. విన్నారా ఈ మాట? యోధా గోత్రానికి చెందిన ఆకానును సైతానుడు పట్టుకున్నట్లే మనం ఎవరం? యోధా గోత్రపు కొదమ సింగమైనటువంటి యేసయ్య పిల్లలం. అంటే మనము కూడా చిన్న మనమందరం సింహపు పిల్లలం. సైతానుడు ఎవరి మీద దాడి చేసినా చెయ్యకపోయినా యోధా గోత్రం మీద దాడి చేసినట్లుగా క్రీస్తు ప్రభును అనుసరిస్తున్న మీ మీద, నా మీద, సింహపు పిల్లల మీద సైతానుడు ఈనాటికి కూడా దాడి చేస్తూ ఉన్నాడు. ఎవరి మీద దాడి చేస్తాడో తెలుసా? మంచి మనసున్న వారి మీద సైతానుడు దాడి చేస్తాడు. దేవుడి సేవ చేస్తున్న వారి మీద సైతానుడు దాడి చేస్తాడు. భక్తిగల కుటుంబాల మీద సైతానుడు దాడి చేస్తాడు. వీరే కావాలి సైతానికి, వీరినే పట్టుకుంటాడు. అందుచేత మనం చాలాసార్లు అనుకుంటాం, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఈ శోధనలు వచ్చాయి అంటే నిన్నే పట్టుకుంటాడమ్మా సైతానుడు. ఎందుకంటే మనము యోధా గోత్రపు కొదమ సింహపు పిల్లలం. అన్ని గోత్రాలు ఉన్నాయి, 40 లక్షల మందిలో ఈ ఆకానే సైతానికి ఎందుకు కావాలంటే ఆకానిది యోధా గోత్రం కనుక. ఈ గోత్రాన్ని నాశనం చేస్తే ఈ గోత్రంలో నుంచి లోకరక్షకుడైన యేసు ప్రభు రాకూడదు, రానివ్వకూడదు అన్నది సైతానుడి యొక్క పన్నాగం, కుతంత్రం. నాడు యోధా గోత్రము వాడైన ఆకాను మీద అటాక్ చేసినట్లుగానే ఈరోజు నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న జూబిలీ యాత్రికులమైన మీ మీద, నా మీద, సత్య శ్రీసభ సభ్యులమైన మన మీద సైతానుడు దాడి చేస్తాడు. బహుపరాక్, జాగ్రత్త. సైతానుడు ఎవరి మీద దాడి చేస్తున్నాడో, ఆకాను డ్రెస్సు, ఇంటి అడ్రస్సు తెలిసిన దేవుడు నీ యొక్క మీరెక్కడ కాపురం ఉంటున్నారో దేవుడికి తెలుసు. మనం ఏం చేస్తున్నామో దేవుడికి స్పష్టమే. ఇక ఓకే, 5వది, పాపాన్ని దాచాలనుకున్నాడు ఆకాను, కానీ దాచలేకపోయాడు. గుట్టుగా చేద్దామనుకున్నాడు, కానీ మిద్దె మీద నుండి ప్రకటింపబడింది ఆకాను చేసిన పని. ప్రియులారా, ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు చనిపోయిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని సెంటు కొట్టి ఎన్నాళ్ళు కవర్ చేస్తాం? నేను చెప్పేది అర్థమైందా? చనిపోయిన శవం రోజు కుళ్ళిపోతూ దాని నుండి కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది. ఈ కుళ్ళిపోయినటువంటి వాసన నుంచి శవాన్ని కాపాడడం కోసం ఎన్నాళ్ళు సెంటు కొట్టుకొని కవర్ చేయగలం? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆకాను తన ఇంటి డేరాలో శాపగ్రస్తమైనవి దాచాడు. ఒకరోజు దాచాడు, ఒక వారం దాచాడు, కానీ బట్టబయలైపోయింది. మత్తయి సువార్త 10:26లో దాచబడినది ఏదియు బయట పడకపోదు. పాపం దాచాలనుకున్నాడు, కానీ బయటపడే రోజు ఒకరోజు వస్తుంది. ప్రియులారా, బాధకు కారణం నేను కాదు అని ఈరోజు నువ్వు అంటూ ఉండొచ్చు. ఒకరోజు అంతా తేలిపోయే రోజు వస్తుంది. బాధకు కారణం ఆకానే. దేశం మొత్తం ఓడిపోవడానికి కారణం ఆకానే. ఏది దాచాడో అది బట్టబయలైపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏది దాస్తామో అది బయటపడే రోజు ఒకరోజు వస్తుంది. రాకముందే బాధకు కారణమైన మనం మారాలి. శాపాన్ని మూటగట్టుకున్న మనం, కానిదాన్ని హానిదాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్న మనం మారి సంతోషానికి కారకులుగా మారిపోవాలి. ఎంత చేసిన ఆకాను జీవితం ఏమైపోయిందో ఒక్కసారి విందాం. ఇది చెప్పి ముగిస్తాను. ఒక్కడి తప్పు, ఈ ఆకాను చేసిన ఒక్కడి తప్పు తనతో పాటు తన కుటుంబం అంతటినీ నాశనమయ్యేలా చేసింది. ఆకాను అనగా బాధకు కర్త, బాధకు కారణమైన వాడు. ఎవరి బాధకు?
దేశం మొత్తం ఓడిపోయేలా చేశాడు, దేశం మొత్తం బాధపడడానికి కారణమయ్యాడు. ఈరోజు తన కుటుంబం వరకు వచ్చింది. ప్రియులారా, నేను తప్పు చేస్తే దేశం పోతుంది కదా, సంఘం పోతుంది కదా అని అనుకోకు. ఈరోజు సంఘం వరకు వచ్చింది నీ చేసిన తప్పు. నీ తప్పు వలన సంఘం నాశనం అయింది. ఈరోజు రేపు నీ కుటుంబం వరకు వస్తుంది. జాగ్రత్త. ఇదే ఆకాను నేర్పించే పాఠం. ఈ ఆకాను చేసిన తప్పు వలన ఫస్ట్ దేశం ఓడిపోయింది. దేశమే కదా ఓడిపోయింది, లైట్ తీసుకో అనుకున్నాడు. నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ బాగున్నాం కదా అని లైట్ తీసుకున్నాడు ఆకాను. దేశం ఓడిపోయింది. ఇప్పుడు తన ఇంటి వరకు వచ్చింది ముప్పు. ప్రియులారా, మనం సమస్యలు సృష్టించి, బాధలు సృష్టించి, అలజడులు సృష్టించి, సమస్యలు సృష్టించి ఏదో సంఘాన్ని ఓడిపోయేలా చేస్తున్నాం అనుకుంటున్నామేమో, సంఘములో విభజనలు సృష్టిస్తున్నాం అనుకుంటున్నామేమో, వారి జీవితంలో వీరి జీవితంలో బాధకు కారణమయ్యామని అనుకుంటున్నామేమో. ఈరోజు వారి జీవితంలో బాధకు నువ్వు కారణమయ్యావు. రేపు ఉదయం అది నీ కుటుంబాన్ని చుట్టుకుంటుంది. జాగ్రత్త. ఆకానును చూసి నేర్చుకుందాం. దేశం ఓడిపోవడానికి కారణమైనటువంటి ఇతడి కుటుంబం మొత్తం ఏమైందో వినండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చదువుతాను, వినండి. అప్పుడు యెహోషువ సెరా కుమారుడగు ఆకానును, ఆ వెండిని, ఆ ఉత్తరీయమును, ఆ బంగారు కమ్మిని. ఇంతవరకు బాగానుంది. ఇక్కడ నుంచి నాకు చాలా బాధ కలిగించే విషయం చూడండి. ఆకాను కుమారులను, కుమార్తెలను, అతనికి చెందిన ప్రతి వస్తువును ఆకోరు లోయలోనికి తీసుకొని పోయెను. ఇజ్రాయేలీయులను యెహోషువతో వెళ్ళిరి. యెహోషువ, నీవు మాకెంత శ్రమ కలిగించితివి, యావే కూడా నేడు నిన్ను శ్రమ పెట్టునుగాక అనెను. అంతటా ఇజ్రాయేలీయులందరూ అతనిని రాళ్లతో కొట్టి తదుపరి అగ్నితో కాల్చివేసిరి. ప్రియ దేవుని బిడ్డలారా, బాధాకరం నిజంగా. ప్రియులారా, ఆకాను చేసినటువంటి ఒక తప్పు తనకు బాధ తీసుకొని వచ్చింది. తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని బాధలకు గురయ్యేలా చేసింది. ఏం చేశారు యెహోషువ? తప్పు చేసిన ఆకానుతో పాటు ఆకానుకు సంబంధించిన ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువును, ప్రతి పశువును, వారి కొడుకులను, వారి కుమార్తెలను కూడా కాళ్ళు చేతులు కట్టి బంధించుకొని ఆకోరు అనే ఒక లోయలో వేసి రాళ్లతో కొట్టి వారిని అగ్నిలో తగలబెట్టిరి. చూస్తున్నాడు ఆకాను కళ్ళ ముందే తన కొడుకులు కూతుర్లు తగలబడిపోతుంటే, అయ్యో నేను చేసిన తప్పుకి నా పిల్లలేం చేశారయ్యా, వాళ్ళు తగలబడిపోతున్నారంటే యెహోషువ చెప్తున్నాడు, ఒకప్పుడు నీవు మాకు శ్రమ కలిగించితివి, యావే ఇప్పుడు నిన్ను శ్రమ పెడుతున్నాడు. యెహోషువ చెప్పిన సమాధానం నిజమే. నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ పశువులు, నీ ఇంటి వస్తువులు, నీ భార్య ఎవరూ తప్పు చేయలేదయ్యా. తప్పు చేసిన వాడు నువ్వే. కానీ నీ వలన 40 లక్షల మందిని నువ్వు బాధ పెట్టావే ఒకరోజు. నీ వలన దేశం మొత్తం ఓడిపోయేలా చేసావే. నీవు ఒకప్పుడు మొత్తం దేశాన్ని శ్రమ పెట్టావు కాబట్టి ఈరోజు నీ వలన నీ కుటుంబం మొత్తం శ్రమ పడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆకోరు అనే లోయలో కుటుంబం మొత్తం సజీవ దహనం అయిపోయింది, తగలబడిపోయింది. ఆకోరు లోయ అంటే శ్రమల లోయ, బాధల లోయ అని అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆకాను చూస్తుండగానే తన భార్య మీద రాళ్ల వర్షం, తన బిడ్డల మీద రాళ్ల వర్షం పడుతూ ఉంటే, రాళ్ల వర్షం మాత్రమే కాదు నిప్పుల వర్షం కూడా పడుతూ ఉంటే ఎంత బాధపడి ఉంటాడు లాస్ట్ మూమెంట్లో ఆకాను. అయ్యో నేను చేసిన తప్పు వలన చంపితే నన్ను చంపండి, నా కుటుంబం మొత్తమా అన్నా కూడా ఇది దేవుడి శాసనం. ప్రియులారా, బాధకు కారణం నీవేనా? ఎవరి బాధకైనా కారణం నీవేనా? యాత్రలో ఒకవేళ నీ కుటుంబానికి
నీ కుటుంబంలో బాధకు నీవే కారణమా? సంఘాన్ని బాధకు గురి చేయడానికి నువ్వే కారణమా? ఆకానుగాడి ఒక్క పాపం చుట్టూ ఉన్న వారిపై చుట్టుకుంది. ప్రియులారా, ఆకాను లాంటి వాళ్ళతో చెలిమి చేస్తే ఆకాను పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. జాగ్రత్త. కొంతమంది బ్యాచ్లుగా, గ్రూపులుగా, గుంపులుగా జాయిన్ అవుతున్నారు కదా ఈ రోజుల్లో. ఆకానుతో చేరితే వాడి ఫ్యామిలీతో పాటు నీ ఫ్యామిలీ కూడా తగలబడిపోయే ప్రమాదం ఉందని ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎవరితో చెలిమి చేస్తున్నాం, ఎవరితో జతగడుతున్నాం, ఎవరితో గుంపుగా తిరుగుతున్నాం, యోచించి ఆలోచించి జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ యాత్రలో మీరు కూడా ఆకోరు అనే లోయ గుండా ప్రయాణిస్తున్నారా? ఆకోరు అనగా బాధల లోయ, శ్రమల లోయ. కుటుంబంలో మీరు ఆకోరు లోయ గుండా ప్రయాణిస్తున్నారా? నిజమే కదా. కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అడుగుదాం, ఈ బాధలకు కారణం ఎవరు? ఈ శ్రమలకు కారణం ఎవరు? అసలు బ్రతుకంతా ఇక బాధలేనా? ఇక ఈ శ్రమల నుంచి గట్టెక్కే మార్గం లేదా? ఆకోరు అనే లోయ గుండా నీవు ప్రయాణిస్తూ ఈ యాత్రలో ఒకవేళ కృంగిపోయి దేవుణ్ణి అడగాలనుంటే అడుగు. దేవా, నా బ్రతుకంతా నిజమే, ఒకప్పుడు ఆకానులాగా తప్పు చేశాను, కానీ ఇక బ్రతుకంతా ఈ బాధల గుండా, ఈ శ్రమల గుండా, ఈ ఆకోరు లోయ గుండా నేను నడవలసిందేనా? నాకు వేరే దారి లేదా? నాకు విముక్తి లేదా? నా బ్రతుకంతా నన్ను బాధ పెట్టేవారేనా? నన్ను భక్షించేవారేనా? నాకు అక్కడ రక్షకుడనేవాడు లేడా అని నువ్వు అడిగితే చక్కటి మాట ఇది చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము. అవి ఐగుప్తున సైన్యములకు అధిపతి అయిన ప్రభువునకు గుర్తుగాను సాక్ష్యముగాను ఉండును. ఐగుప్తీయులు పరపీడనమునకు గురి అయి ప్రభువునకు మొరపెట్టుకొనినప్పుడు, ఈ మాట వినండి, పరపీడనమునకు గురి అయి ప్రభువునకు మొరపెట్టుకొనినప్పుడు ఆయన వారి యొద్దకు ఒక విమోచకుని పంపి వారిని కాపాడెను. నిజమే, జీవితంలో ఆకానులాగా ఆకోరు అనే లోయ గుండా మనం ప్రయాణిస్తున్నామేమో. జీవితంలో బాధలు, శ్రమలు అనే లోయ గుండా బ్రతుకుతున్నామేమో. ఈ బాధల నుండి నన్ను రక్షించే రక్షకుడు, విమోచకుడు లేడా అంటే వాక్యం చెప్పింది, నీవు దేవుని ఎదుట మొరపెట్టుకున్నప్పుడు దేవుడే నీకొక విమోచకుణ్ణి ప్రసాదిస్తారు. బాధించు వారిని చూసి నువ్వు ఏడవకు, నువ్వు దుఃఖించకు, నువ్వు కృంగిపోకు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? వాళ్ళు వీళ్ళు నన్ను బాధ పెట్టేశారని నువ్వు బాధపడిపోయి 10 మందికి చెప్పుకోవడం కాదు, నీ దేవుడికి మొరపెట్టు. నీ దేవుడికి మొరపెట్టు, ప్రభువే ఒక విమోచకుని నీకు పంపుతాడు. మొన్న ఇదివరకే ఇక్కడికి వచ్చిన ఒక తల్లి సాక్ష్యాన్ని మీతో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పేద కుటుంబం, భర్త, భార్య, ఒక్కగానొక బిడ్డ, ఏదో కూలీ నాలి చేసుకుంటూ అలా బతుకుతున్నారట. ఇంతలోనే పొలంలో భర్తను పాము కాటివేసి భర్త చనిపోయాడు. పిల్లాడు వయసు 5 ఏళ్ళు. ఈ భార్య విధవరాలై బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతుకుతూ, పేద, కటిక దారిద్ర్యం, కూలి పనికి వెళ్తేనే కానీ 3 పూటలు తినలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తాను రెక్కల ముక్కలు చేసుకొని బిడ్డను చదివిస్తూనే కుటుంబ భారాన్ని అంతటిని మోసుకుంటూ వచ్చింది. బిడ్డను చదివించుటకు చాలిని స్తోమత. అయితే ప్రియులారా, ఈమె ఆ రోజుల్లో ప్రభుని నమ్ముకోలేదు. వేరే అన్య దేవతా విగ్రహాలను ఆరాధిస్తున్నటువంటి వేరే మత విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తి. అయితే ఈవిడ చెప్తుంది ఏంటంటే, అంతవరకు ఆమె జీవితం చాలా దారిద్ర్యములో, పేదరికములో, కష్టాల సుడిగుండాల్లో ఉండేది. అయితే ఆవిడ పక్క ఇంటిలో ఒక ముసలమ్మ ఉండేదంట. ముసలమ్మ ఉండి, అమ్మా, నువ్వు కొద్దో గొప్ప చదువుకున్నావు కదా, నాకు బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం చదవడం నాకు రాదు, నాకు కొంచెం చదివి పెట్టమ్మా అని అడిగిందంట ఈ పేద విధవరాలని ఆ ముసలమ్మ.
ఈ పేద విధవరాలు నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక సాంప్రదాయంలో పుట్టింది, అన్యమతస్థురాలు కదా. అందంట, నాకు అసలు నువ్వు నమ్ముకుంటున్న క్రీస్తు ప్రభు అన్నా, నువ్వు పట్టుకున్న బైబిల్ అన్నా నాకు ఇష్టం లేదు. కానీ ఒక వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వేదో అవసరం కోరిక అడిగావు, నాకు వచ్చిన చదువులో నేనేదో చదివి వినిపిస్తానని చెప్పి చదివేదట. కానీ చదువుతానే కానీ నీకోసం చదువుతాను, ఎందుకంటే నీ కళ్ళు కనబడవు కాబట్టి. కానీ గుడికి రమ్మని కానీ, ఆ యేసయ్యను నమ్ముకోమని కానీ నన్ను బలవంతం చెయ్యకు అని చెప్పేదట. ఆ ముసలమ్మ అందంట, అమ్మ నేను ఎప్పుడు చేయను, ఎందుకంటే ఎవరి మత విశ్వాసం వాళ్ళది, నేనెందుకు అట్లా చెప్తాను, నాకు చదివి పెట్టమ్మా రోజు ఒక పావు గంట సేపు అంటే రోజు పావు గంట సేపు బైబిల్ చదువుతూ ఉండేదంట. ఈలోగా ఒక 2-3 సంవత్సరాలకి ముసలమ్మ చనిపోయింది. వింత ఏంటంటే ఆ ముసలమ్మ జ్ఞానస్నానం తీసుకోకుండానే చనిపోయింది. ఈ 2-3 సంవత్సరాలు ముసలమ్మ కోసం బైబిల్ చదివి వినిపించిన ఈవిడ క్రీస్తే నిజమైన విమోచకుడు, రక్షకుడు అని నిజంగా నమ్మి ఈవిడ జ్ఞానస్నానం పొందిందంట. చూడండి విచిత్రం. ఈవిడ జ్ఞానస్నానం పొందిన తర్వాత దేవుణ్ణి మొరపెట్టడం ప్రారంభించింది. నిజంగా దేవా, ఇదిగో యెషయా గ్రంథం 19:20లో మీ పరపీడనము నుండి మిమ్మల్ని విమోచించే రక్షకుణ్ణి నేనే మీకు పంపిస్తానని మాట ఇచ్చావు కదా దేవా. భర్త లేని పేద బ్రతుకులో ఉన్నాము, నా బిడ్డను చాలని స్తోమతతో చదివించుకునే ప్రయత్నం చేస్తున్నాను దేవా, నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డను దీవించయ్యా, కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కరుణించాడు. బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో నా బిడ్డకు నెలకు జీతం 1,40,000 రూపాయల జీతం అని ఆ తల్లి చెబుతూ ఏమంటుందో తెలుసా, నా బిడ్డ ఏమైపోతాడో, నా బిడ్డ భక్షకుడైపోతాడు అనుకున్నాను, కానీ నా బిడ్డను నా ఇంటికి రక్షకుడుగా దేవుడే పంపించాడు అని ఆ తల్లి సాక్ష్యం చెప్తూ ప్రియులారా, ఇది నా బిడ్డ నా ఇంటికి నా బాధకు కారణమైపోతాడేమో అని అనుకున్నాను, కానీ నా బిడ్డ నా బాధకు కారణం అవ్వలేదు, నా ఇంటి సంతోషానికి కారణమయ్యాడని ఆ తల్లి చెప్పుకున్నమాట. ఇది ప్రియులారా, బెన్ యాకాను అనే ప్రాంతంలో ఈ 27th స్టేషన్లో దేవుడు నాటి ఇజ్రాయేలు ప్రజలతో పాటు మీకు నాకు నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పాఠం. బెన్ యాకాను అనగా బాధకు కారకుడైన కుమారుడు అని అర్థం. మన జీవితంలో ఎదుటివారి బాధకు కానీ, ఎదుటివారి కన్నీటికి కానీ, ఎదుటివారి దుఃఖానికి కానీ ఎప్పుడు ఆకానులాగా మనం కారణం కావద్దు. ఆకాను ఎందుకు ఒక దేశం బాధపడడానికి కారణమయ్యాడో మనం విన్నాం. ఒక కుటుంబం తగలబడిపోవడానికి ఆకాను ఎందుకు కారణమయ్యాడో మనం ఆలకించాం. ఆ కారణాలన్నీ మళ్ళీ వినండి. దేవుడు మనకి చేస్తున్న హెచ్చరికలన్నీ కూడా ఆలకించి ఎక్కడ దిద్దుకోవాలో, ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలో, ఎక్కడ సరిదిద్దుకోవాలో జీవితాన్ని చక్కగా మనం అలంకరించుకొని ఆకానులాగా దేవుడికి నచ్చని శాపగ్రస్తమైనవి ఏవైనా ఇంకా మనలో ఉంటే అదే మన బాధకు కారణం. మన ఇంటిని బాధ పెట్టడానికి మనమే కారకులం అవుతాము, యూదా ఇస్కరియోతులాగా. ప్రభు అలాంటి వాడిని చూసి వాడు పుట్టకపోయి ఉండినా బాగుండేది అని. అలా కాకుండా బప్తిస్మ యోహానును యేసును చూసి వీరి జన్మ అనేకులకు సంతోష కారణమగును. మన బ్రతుకులు అలా ఉండాలి. కాబట్టి ఈ యాత్రలో అట్టి కృప మనందరికీ దయచేయమని దేవాది దేవుని వేడుకుందాం. ఈ ప్రార్థన దేవుడి సన్నిధి చేరి మనము కోరుకున్న పరలోక గమ్యానికి దేవదేవుడు మనందరినీ నడిపింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో బెన్ యాకాను అనే ఈ ప్రాంతంలో మాకు ఎన్నో చక్కటి పాఠాలు నేర్పించినందుకు వందనాలు. బాధకు కారణం నీవేనా అని ఈరోజు మమ్మందరినీ సూటిగా ప్రశ్నించావు. ఎన్నాళ్ళు నేను కాదు వేరే వాళ్ళే నా బాధకు కారణం అని అనుకున్నాను. కానీ ప్రభు, ఈరోజు ఇంత వాక్యం విన్నాక నా జీవితంలో కూడా
నా వ్యసనాల వలనో, దురలవాట్ల వలనో, నా యొక్క తలంపుల వలనో, మాటల వలనో, నా కోపిష్టితనం వలనో ఇతరులను బాధ పెట్టుటకు నేను కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఆకాను వలె శాపగ్రస్తమైనవి నా మదిలోనూ నా ఇంటిలోనూ ఎన్నో ఉండవచ్చు. దేవా, ఈరోజు వాక్యం ఆధారంగా నా జీవితాన్ని పరిశీలిస్తే నీకు నచ్చనివి ఏవైతే ఉన్నాయో, నీకు నచ్చని వ్యక్తులు నా జీవితంలో ఉన్నా, నీకు నచ్చని వ్యసనాలు, వస్తువులు, ఆలోచనలు నా బ్రతుకులో ఉన్న వాటన్నిటినీ తీసి పారవేసుకొని నేను ఇతరుల బాధకు కారకుడుగా కాకుండా ఇతరుల సంతోషానికి కారణముగా జీవించే కృప నాకు దయచేయమని, ఈ నిరీక్షణ యాత్రలో నా తోటి యాత్రికుల బాధకు నేనెప్పుడు కారణం కాకుండా వారి సంతోషానికే కారణంగా నన్ను దీవించమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.